మీ నెంబర్ కూడా ఆయన పెట్టింది. హలో, దయచేసి కార్మిక సంఘాల నుండి వచ్చిన వాళ్ళు, మేడే ఉత్సవాల ఈ సెలబ్రేషన్స్కి వచ్చిన వాళ్ళు తప్ప మిగతా సివిల్ వాళ్ళందరూ దయచేసి కలిసిన వాళ్ళు బయటికి వెళ్ళండి అన్న. ఇది ఓన్లీ కార్మికులకు సంబంధించిన మీటింగే. దయచేసి కార్మికులు తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవచ్చు. సురేంద్రన్న
ఆకుల సీనన్న నేను మేస్త్రీలు ముగ్గురు కట్టాల దగ్గర మీరెందుకు వచ్చారు కార్మికులకి? మీరెందుకు వచ్చిన కార్మికులు ఎవరు తీసుకోవద్దు. నువ్వు మాత్రం ఉండద్దు, వాళ్ళని తట్టలు ఇచ్చేసి నువ్వు ఇట్లా రైట్. అక్కగారు మన సమావేశానికి విచ్చేస్తున్నారు. వచ్చుడితోనే అందరూ ఒక్కసారి లేచి మనం స్వాగతం పలకాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత. మేడే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. మీరు కొంచెం జరగాలి. అక్కగారు వస్తారు ఇటు సైడ్ వచ్చి. మనం కూర్చున్నారు ఆర్పిల్ అనుకోండి. అర్థం చేసుకోవాలి. అలా సీరనా మన మైకులు పెట్టుకోమని. ఓన్లీ యూనిఫామ్ లేని వాళ్ళు ఇక్కడ ఉండద్దు. అన్నా మాట్లాడు. అది మీరు మాట్లాడేటప్పుడు ఇదా రావాలి. రెండు పట్టుకోండి, అదొకటి ఇదొకటి పట్టుకోండి. ఆడియో రావట్లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మేడే 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. మేడే 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 ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత. జై తెలంగాణ. మేడే మేడే. మనము కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు జరిగేటువంటి మన మీద లేబర్ మీద అంటే మన కార్మికుల మీద చట్టాలు తెచ్చినటువంటి వాటిని తిరగరాస్తూ మనము వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. కాబట్టి మన హక్కులను మనము కాపాడుకుందాం. మన హక్కులను
కార్మికుల హక్కులను కాపాడుకుందాం 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 కార్మికుల హక్కులను పోరాడదాం పోరాడదాం కార్మికుల హక్కుల కొరకు పోరాడదాం 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 ప్రపంచ కార్మికులారా ఏకం కాండి ప్రపంచ కార్మికులారా జై తెలంగాణ జై కవితక్క జై కేసీఆర్ జై తెలంగాణ కార్మికుల ఐక్యత కార్మికుల హక్కులను కాపాడుకుందాం కార్మికుల హక్కులను ప్రపంచ కార్మికులారా జై తెలంగాణ జై కవితక్క ఈరోజు మన కవితక్క గారి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను నిర్వహిస్తూ మనందరికీ అమ్మ కార్మికులను ఉద్దేశించి మన కష్టాలను ఉద్దేశించి అందరికీ కూడా అవగాహన వచ్చే విధంగా ఆగవే అమ్మ అనే పాట ఆవిష్కరణ కార్యక్రమం కవితక్క గారి ఆధ్వర్యంలో మన సీడీ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. దీనికి విచ్చేసినటువంటి వివిధ సంఘాలకు వర్గాలకు సంబంధించిన నాయకులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం.
వర్ధిల్లాలి 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 జై జై తెలంగాణ. వరలక్ష్మి గారు, మాధవి గారు వేదిక మీద రావాలి. సింగరేణి నుంచి రాజిరెడ్డి గారు, రామకృష్ణ గారు వేదిక మీద రావాలి. అంగన్వాడీ వర్కర్స్ నుంచి వరలక్ష్మి గారు, దయచేసి అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. మీరు దయచేసి కూర్చున్నాక సీరియల్ ఆచరణగా అందరూ లక్ష్మీపతిరావు అందరితో జనతాతోటి మీరు ఎవరు వస్తే ముందుకోండి. లగ్గన లగ్గన పంపి లగ్గన అన్న దయచేసి అందరూ కూర్చోవాలి. జై తెలంగాణ. కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక మిత్రులందరూ నిలబడండి. సిడి ఇనాగ్రేషన్ అప్పుడు అన్ని వర్గాల కార్మికులు ఉంటారు. సింగరేణి కార్మికులు కూడా ఒక 5-6 మంది ఇక్కడ రండి నా వెనకకి. సిడి ఆవిష్కరణ అయినాక మరి ఆశా వర్కర్లు కొంతమంది అందరూ నిలబడితే మిక్స్ గా మంచిగా వస్తుంది తర్వాత మరి కూర్చొని మాట్లాడాలి. ఉండని అన్న దగ్గర రాజిరెడ్డి అన్న దగ్గర, మాధవి దగ్గర, సంతోష గారు మారన్న అట్రా అనే దిగ ఫోటో తర్వాత సిడి ఆవిష్కరణ అయినాక ఫోటో ఉండు బ్రదర్. అట్లా ఆశా వర్కర్స్ సంతోష వచ్చిందా? సిడి ప్లేయర్ ఎక్కడుంది తమ్ముడు? ఉందా? మేము ప్లే చేయమనంటే ప్లే అవుతుందా తమ్ముడు? అవుతుందా?
కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు కార్మికుల దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి సమాజ పరిస్థితుల్ని ప్రతిబింబించే విధంగా దాదాపుగా ఒక 7-8 ఇయర్స్ క్రితం నుంచే మిట్టపల్లె సురేందర్ గారు రాసి పెట్టుకున్నటువంటి పాట మేమందరం కోరిన మీదట మళ్ళీ ఒకసారి దాన్ని ఫ్రెష్గా పాడి వారు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు మిట్టపల్లి సురేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ పాటను ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్లే. ఇప్పుడు కూర్చోండి. కట్టుతుంటే పేదవాణి కొన్న నీడ నేలకు చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల ఆకలితో రాజ్యమున రాజకీయ జెండాలు మరేది మారదే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలిగి మేడా మేడకెదుటే మురికి వాడా కారులోన దొరల జోరు కాలె కడుపుతూ తిరుగునొకరు ఇవేనా మార్పుకు వాళ్ళు అప్పులతో ఎత్తిరి నాళ్ళు కొండలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగలే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగలే అమ్మా. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే మాధ్యమాయే మధ్య తరగతి మనిషి బతుకు దవాఖానలు దహనమాయే ప్రాణంకు విలువన్నది లేదమ్మ ఓటుకే పరిమితమైనది జన్మ మార్పుకు పునాదులని శవాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజా స్వప్నం చిగురు తొలిగే దశల దేశం శిథిలమవుతున్న మాట సత్యం అరుణమేలేనిది భారత వని రుణాలకు పెట్టని పేరేనమ్మా శ్మశాన మందు ప్రశాంతతుండు మన దేశం దూరమే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. జై తెలంగాణ. అందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రపంచ కార్మికులందరూ కూడా తమ సాధించుకున్నటువంటి హక్కులను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందడానికి చేసుకునేదే మేడే. మన భారతదేశంలో ఇంకా సాధించాల్సినటువంటి హక్కులు ఎన్నో ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అనేక మంది కార్మికులు ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి మేడే స్ఫూర్తిని మరవకుండా అందరం కూడా పిడికిలెత్తి ముందుకు కదలాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఇంకోసారి విందామా పాట? ఇంకొకసారి విందాం, ఇంకొకసారి ప్లే చేసుకుందామా పాట? రెడీనా? చేతులు ఎత్తండి అందరు ఒకసారి. చాలా అద్భుతంగా మా చిన్నప్పుడు విన్నటువంటి పాట మళ్ళొక్కసారి ప్రజల ముందుకు కవితక్క నేతృత్వంలో మిట్టపల్లి సురేంద్రన్న రాసిన పాట మళ్ళొక్కసారి. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా నేనడిగితే కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు? అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవాణికున్న నీడ నేల కూలి చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేది మారవే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. కలిగినుల్ల కలికి మేడ మేడకెదుటే ఉరికి వాడా. కారులోన దొరల జోరు కాల కడుపుతో తిరుగునొకరు. ఇవేనా మార్పుకు వాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు. కొట్టలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయే. మధ్య తరగతి మనిషి బతుకు దవాఖానలు దహనమాయే. ప్రాణంకు విలువన్నది లేదమ్మ, ఓటుకే పరిమితమైనది జన్మ. మార్పుకు పునాదోల ఈ శవాలన్నీ వేస్తారో. అడగవే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం. చిగురు తొడిగే దశల దేశం శిథిలమవుతున్న మాట సత్యం. అరుణమే లేనిది భారతావని రుణాలకు పెట్టని పేరైందమ్మ. శ్మశానమందు ప్రశాంతతుండు మన దేశం దూరమే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. జై తెలంగాణ. ప్రపంచ కార్మికులందరూ కూడా తమ సాధించుకున్నటువంటి హక్కులను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందడానికి చేసుకునేదే మేడే. మన భారతదేశంలో ఇంకా సాధించవలసినటువంటి హక్కులు ఎన్నో ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అనేక మంది కార్మికులు ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి మేడే స్ఫూర్తిని మరవకుండా అందరం కూడా పిడికిలెత్తి ముందుకు కదలాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి
కార్మికోద్యమాల స్ఫూర్తిని ఒడిసి పట్టుకొని విశ్వ మానవ నాగరికత నిర్మాణంలో అసువులు బాసిన కార్మిక పోరాట యోధులను స్మరించుకుంటూ వారి శ్రమను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను కొనియాడుతూ భవిష్యత్ కార్మికోద్యమాలకు నాంది పలుకుతూ ఈ గీతాన్ని ఆవిష్కరించుకోవడం మనందరికీ సంతోషకరం. దాని సీడీని ఆవిష్కరించవలసిందిగా కవితక్క గారిని, పిట్టపల్లి గారిని, మిగతా కార్మిక నాయకులు అందరినీ కూడా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పాట ప్రజల మధ్యలో జరగాలి, కార్మికుల మధ్య జరగాలి అన్న అక్కడ ఆకాంక్ష మేరకు ఇవాళ అన్ని వర్గాల నుంచి కూడా పని చేస్తున్నటువంటి కార్మికోద్యమ యోధులందరూ కూడా పిలుచుకొని మనం ఇక్కడ రిలీజ్ చేసుకుంటున్నాము. కార్మికోద్యమ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నటువంటి శ్రమదోపిడికి నిరసనగా గలవెత్తిన కార్మిక వీరులందరికీ నాయకత్వం వహించిన వారిని కాల్చి చంపిన ఆ రోజు అమెరికాలో జరిగినటువంటి ఆ మహా విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు సంఘటితమవడం జరిగింది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పిన కారణ్ మార్క్స్ స్ఫూర్తిని అందుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరిగినటువంటి కార్మికోద్యమాలు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు హక్కులను ఇవ్వడంతో పాటుగా శ్రమదోపిడికి ముగింపు పలుకుతూ నవ సమాజానికి నాంది పలికిన సంగతి మీ అందరికీ తెలుసు. దాన్ని గుర్తు చేసుకుంటూ జరుగుతున్నటువంటి మేడే కార్యక్రమం ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కార్మిక నాయకులు అన్న రూప్ సింగ్ గారిని కోరుతాం. ఈరోజు 139వ ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క కార్మికుల యొక్క గొంతుక ఈ 139వ మేడే ప్రోగ్రాంను ఈ రకంగా ఇక్కడ ఏర్పాటు చేసి మనందరినీ అంటే కార్మిక వర్గాన్ని అందరినీ ఏకం చేసి ఒక ప్రత్యేకమైనటువంటి సీడీని విడుదల చేయడం మనందరి అదృష్టంగా నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. అలాగే మనందరి తరపున కవితక్క గారికి ప్రత్యేకమైనటువంటి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇవాళ 149 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోలో అమరులైనటువంటి కార్మిక అమరవీరులకు అదేవిధంగా తెలంగాణలో పోయిన మేడే నుంచి ఈ మేడే మధ్యన అనేక మంది కార్మికులు అనేక రకాలుగా అమరులై ఉన్నారు. అదేవిధంగా మన పాల్గొనలో మన చాలామంది మరి జవాన్లు వీరమరణం పొందారు. వారందరికీ సంతాపంగా ఒక నిమిషం మనమందరం లేచి నిలబడి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. దయచేసి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. తెలుసు అనేక సంవత్సరాలుగా మరి మనం కార్మిక వర్గంలో
కార్మిక రంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. మరి ఒక్కసారి మరి ఇవాళ 139వ మేడే కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం భవిష్యత్తు తరాలకు, భవిష్యత్ కార్మిక వర్గాన్ని ఏ రకమైనటువంటి స్ఫూర్తిని అందించాలో ఆ లక్ష్యాన్ని ముందు పెట్టుకునే ఇవాళ మన అక్క కార్మికుల గొంతుక కవితక్క గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి వాస్తవంగా 149 సంవత్సరాల క్రితం ఎటువంటి కార్మికులు ఉండేవాళ్ళు, ఎటువంటి హక్కులు ఉండేవి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఒక్కసారి మనం అందరం కూడా నెమరు వేసుకోవాలి. బహుశా మీ అందరికీ ఐడియా ఉంటుంది. 149 సంవత్సరాల క్రితం మనకు సుమారు 18 గంటల పనిదినాలుండే. ఇవాళ మనం 8 గంటల పనిదినంతో మళ్ళీ 12 గంటలకు పోతున్నాం. నేను రెండోసారి ఆ విషయం చెప్తా. ఆనాటి పరిస్థితులు ఏమిటంటే, ఒక తండ్రి తన ఇంటికాడ నుంచి ఏదైనా ఫ్యాక్టరీకి పనికి వెళ్తే ఉదయం 6 గంటలకల్లా ఆయన ఫ్యాక్టరీలో పనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. తిరిగి రాత్రి 11-12 గంటల మధ్య ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి. అంటే తండ్రికి పుట్టిన బిడ్డవాడు ఒకరోజు రాత్రి 12 గంటల సమయంలో మేలుకొచ్చి వచ్చిన తండ్రికి తల్లి అన్నం పెట్టి తింటుంటే ఆ బిడ్డ అడుగుతాడంట, అమ్మా ఈయన ఎవరు, ఇక్కడ మన ఇంటికి ఎందుకు వచ్చాడు, ఇప్పుడు ఎందుకు భోజనం పెడుతున్నావు అని ఎదిగిన బిడ్డ అడిగాడంట. అంటే ఉదయం పోయినటువంటి తండ్రి రాత్రి వచ్చేటువంటి 12 గంటల వరకు పొద్దున పిల్లలు పడుకునే ఉంటారు, మళ్ళీ రాత్రి వచ్చే సమయానికల్లా పడుకునే ఉంటారు. అంటే తండ్రి కూడా ఎవరో గుర్తించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులవి. అంతటి భయంకరమైనటువంటి ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు వదిలినప్పటికీ 1886లో ఇప్పుడున్నటువంటి అమెరికాలోని చికాగో మహానగరంలో యావత్ కార్మిక వర్గమంతా సమైక్యమై పోరాటాలు చేసి 8 గంటల పని దినం కావాలని పోరాటాలు చేశారు. ఆనాడున్న పాలకులు దయచేసి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురుగా వెళ్ళి కూర్చోవాలి. మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు హాజరు వెళ్తారు. లెఫ్ట్ సైడ్ నిలబడ్డటువంటి కార్మిక సోదరులందరూ నిలబడకుండా ఎదురుగా వచ్చేటువంటి ఉన్నటువంటి చైర్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలా బయట ఉన్న వాళ్ళు నిలబడకుండా అందరు చైర్లలో కూర్చోవాలి. సో ఆ రకంగా 18 గంటల పనిదినం నుంచి 8 గంటల పనిదినం కావాలని 139 సంవత్సరాల క్రితమే పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కునే ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మరి మేడేను నిర్వహించుకొని కార్మికులు ఆ పోరాటాల స్ఫూర్తిని స్మరించుకుంటూ భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి సందర్భాన్ని మనం ఈ మేడను పురస్కరించుకుంటాం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? 139 ఏళ్ల క్రితం జరిగినటువంటి పరిణామాల నుంచి విముక్తి పొంది ప్రపంచవ్యాప్తంగా పక్కకు పెడితే భారతదేశంలో 48 చట్టాలను సాధించుకున్నాం. 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నాం. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, అదేవిధంగా జాతీయ పండుగ సెలవులు, ఈ రకంగా అలాగే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, రకరకాల చట్టాలు 48 చట్టాలను మనం సాధించుకుంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ 48 చట్టాలను ఒక్క పెన్నుతో తుడిచి పారేసింది. 8 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. తిరిగి 12 గంటలు పనిచేసే పరిస్థితిని తీసుకొచ్చింది. కార్మికులకు సంఘాలు పెట్టే అర్హతలను తొలగించింది. అంత లోతుగా ఇప్పుడు చెప్పలేని సమయం కాదు, కానీ ఆ అర్హతలను తొలగించింది. అంటే అర్హతలంటే గతంలో కార్మికులు ఎవరైనా సంఘం పెట్టుకోవాలంటే ఏ ఇండస్ట్రీలో 7 ఉంటే సరిపోతుంది, అందులో ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ బయట నుంచి కూడా ట్రేడ్ యూనియన్ నుంచి కూడా పెట్టొచ్చు. కానీ ఇప్పుడు ఆ లిమిట్స్ అన్నింటినీ తీసేసింది. కార్మికులే సంఘం పెట్టుకోవాలి, కార్మికులే కొట్లాడాలి. అవుతుందా? అదో ఇప్పుడే మా మున్సిపల్ కార్మికులు 12 గంటలకు హాజరు లేకపోతే మాకు ఆబ్సెంట్ పడుతుందని భయంతో వెళ్ళిపోతున్నారు. అలాగే చాలా మంది మా ఆర్పి చెల్లెళ్ళు, అక్కలు, అంగన్వాడీ ఇతరాలు యూనిఫామ్ వేసుకోరాండి అంటే మాకేమంటారో అని భయపడుతున్నారు. ఏమైనా మార్పు ఉందా? ఇంకా రేపటి నుంచి వచ్చే 4 కోడ్లతోని సమ్మె చేసే హక్కు కోల్పోతాం, ధర్నా చేసే హక్కుని కోల్పోతాం. ఒకవేళ చేస్తే ఆ కంపెనీకి, ఆ ఫ్యాక్టరీకి 500 మీటర్ల దూరంలో, అంటే నువ్వు సమ్మె ఎందుకు చేస్తున్నావు ఫ్యాక్టరీకి తెలియదు, ఆ ఫ్యాక్టరీలో మనకు కాదని వేరే కార్మికులను తీసుకొచ్చేటువంటి వెసులుబాట్లు. అంటే మొత్తం మీద పెట్టుబడిదారి వర్గానికి కొమ్ము కాసే విధంగా బడా కంపెనీలకు దాసోమై కార్మిక వర్గం యొక్క గొత్తు కోసే విధంగా
చట్టాలను మార్పు చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ జీవితాలతో చెలగాటమాడడానికి సిద్ధపడుతుంది. దాన్ని మనం ఐక్యంగా ఎదిరించి కొట్లాడి తిరిగి మన చట్టాలను సాధించుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నా. దాంతో పాటే మరి భారతదేశంలో తరతరాలుగా విదేశీయుల పాలనలో దోపిడీతో గురైనటువంటి అనేక రంగాల కార్మికులు, అదేవిధంగా అనేకమైనటువంటి రిజర్వేషన్ పొందుతున్నటువంటి మరి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక హక్కులను వాళ్ళు రిజర్వేషన్ సిస్టాన్ని మనం పొందుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేశారు. ఇప్పటికే రైల్వే పోయింది, విమానయానం పోయింది, ఈవెన్ రక్షణ రంగంలో ఉన్నటువంటి ఓడిఎఫ్, బీడీఎల్ అంతకంటే పెద్ద ఇండస్ట్రీతో పాటు ఇలా మన పక్కన రాజిరెడ్డి అన్న ఉన్నాడు, సింగరేణి గురించి ఆయన చెప్తారు. అప్పుడు ఈ రకంగా ఒక పక్కన కార్మిక చట్టాలను తీసేస్తున్నారు, రెండో పక్కన రిజర్వేషన్లు తీయకుండానే ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ యొక్క అసలు రిజర్వేషన్లే లేకుండా తుడిచి పారేస్తున్నారు. ఈ రకంగా యావత్ కార్మిక ఉద్యోగ రంగాలతో చెలగాటం ఆడే సిస్టమ్ వస్తున్నటువంటి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద రానున్నటి కాలంలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా తారతమ్య భేదాలు లేకుండా కలిసికట్టుగా ఐక్యంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ పరిణామ క్రమంలోనే మే 20 తారీఖు నాడు దేశవ్యాప్తంగా కూడా అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మెకు పిలిపించున్నాయి. అందులో మన బీఆర్టీ కూడా భాగస్వామ్యమై ఉంది. ఈ మే 20ని కూడా మీరందరూ పూర్తిగా పనులు బంద్ చేసి విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా మనందరి కోసం చేస్తూ ఇంకో మాట కూడా, ఇవాళ ఈ సీడీని ఆవిష్కరించడంతో పాటు ఈ మేడే స్ఫూర్తిని మనకు అందించడంతో పాటు మనందరితో కలిసి భోజనం చేయడానికి కవితమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు విజయవంతం చేయాలని కోరుతూ, మరి ఈ మేడేని ఉద్దేశించి ఒక్క నిమిషం పాటు మాట్లాడాలి. ముగ్గురు నాయకులు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతూ, ముందుగా మన ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా మన బీఆర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం. ఎక్కువ మాట్లాడే సమయం లేదు కాబట్టి ఒకటే నిమిషంలో మాట్లాడకు. అక్కడ 2 నిమిషాలు ఆగు, వచ్చిన కాదు గడబడి చేస్తున్నాం. ఈ మేడే సందర్భాన్ని పురస్కరించుకొని చక్కటి పాట మిట్టపల్లి సురేంద్రన్న ద్వారా మన కార్మికులకు ఈరోజు అందియడం అనేది కవితక్క కృషి చేయడం. జనరల్గా ఇప్పుడు మా నారాయణతో అన్నా, ఈ పని కార్మిక సంఘాలుగా నాయకులుగా మనం చేయాల్సిన పని అక్కడనే అడ్వాన్స్గా మన కోసం రాయించి ఎంత దూరదృష్టి ఉంది అక్కకు చూడన్నాను ఇప్పుడే వేదిక మీద అనుకున్నాం. మనం చెప్పింది కానీ ఇదేం పాట నాకు తెలియలే. ఇంత చక్కటి పాట మన కార్మికుల కోసం అందించినందుకు అక్క గారికి మేడే తరఫున మన కార్మికుల పక్షాన అక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సురేంద్రన్న కూడా మాకు సంవత్సరం అని మాట ఇచ్చి మాకు ఆటో కార్మికులు అనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి చాలామంది చనిపోతున్నాం, మంచి పాట రాసిస్తాను అని చెప్పినాం. నీ పాట నేను మస్తు పబ్లిసిటీ చేసిన, మాకు పాట రాసేయాలి, లక్షల మంది గుండెలో పెట్టుకొని చూసుకుంటాం ఆటో కార్మికులుగా. ఈ వేదిక ద్వారా ఎక్కడో చెప్తున్నా మాకు రాసేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత రోజులను గుర్తు చేస్తుంది. మనం పెట్టుకునే సభలు కానీ సమావేశాలు కానీ అడ్డుకోనికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ కార్మిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ అన్నా, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అన్నా, కేసీఆర్ గారు అన్నా, కవితక్కన్నా అపారమైన ప్రేమ, అపారమైన నమ్మకం ఏదైనా మనతోనే అయితే అని ఇలా కార్మికులు సంపూర్ణంగా నమ్ముతున్నారు. మొన్న చలో వరంగల్ సభ అయితే ఏంది, లక్షల మంది ఎక్కడికక్కడ కేసీఆర్ గారు సారు మాట వినాలని చెప్పి ఎట్లా తొచ్చిర్రో ఈ రోజు మేడే సందర్భంగా కవితక్క గారు మరి ఇంట్లో మనతో కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి, ఈ మేడే సందర్భంగా కార్మికుల మధ్యలో జరుపుకోవాలని చెప్పి అక్క ఏదైతే మాకు చెప్పిందో మేము చెప్పిన వెంటనే
ఇలా పాప మున్సిపల్ కార్మికులు ఇలా మా ఏకసభ నాయకత్వంలో వాళ్ళు పొద్దున లేచి వాళ్ళ విధి అంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళ సార్ వచ్చి అడ్డుపడుతుంది, మీరు ఆడిపోతున్నారని. నేను పోయి కోపం చేసి మేము ఏదేమైనా అక్కడ కలిసి వస్తామని ఇలా అందరూ వచ్చి ఈ సభకు అటెండ్ అయిపోయారు. మరి ఈ సమావేశానికి మరి ఆటో కార్మికులు, హమాలి కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్మికులు, మా స్కూల్ వ్యాన్ ఎంప్లాయీస్, మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు, అన్ని రంగాలు పెయింటర్స్, మీ అందరికీ సింగరేణి కార్మికులు వచ్చారు. వచ్చినటువంటి అందరికీ మన పేరు పేరున మనస్ఫూర్తిగా మరోసారి మరి కార్మిక దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్న టైం లేదు, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కనుక. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కవితక్క గారి నాయకత్వం. కవితక్క ఇప్పుడు కార్మికుల మనిషి, కార్మికుల పక్షపాతి, మనల్ని ఎప్పటికీ ప్రేమిస్తారు కనుక మా సపోర్ట్ ఎప్పుడు అక్కకు ఉంటుంది, అక్క సపోర్ట్ మాకు ఉండాలని మరోసారి సెలవు తీసుకుంటున్నాం. నారాయణ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన బీఆర్టీయూ మాజీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మినిమం వేజెస్ బోర్డు మాజీ చైర్మన్ నారాయణ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాను. రూప్ సింగ్ అన్న గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కవితక్క, జై కేసీఆర్. అందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరి అక్క, కార్మిక పక్షపాతి మన కవితక్క గారు అంటే ఈరోజు సీడీ రిలీజ్ చేయడం కోసమే కాదు, ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం అయినా, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కార్మికులంటే కార్మికులకు ఎల్లవేళలా అందుబాటు ఉండి ఏదైనా సమస్య తీసుకొస్తే పరిష్కరించినటువంటి నాయకురాలు మన కవితక్క. మనందరం కవితక్కకు ఎప్పటికీ ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పేసి అక్కకు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం పాట రిలీజ్ చేయడమే కాకుండా అక్క మీరందరూ ఆందోళన చెందకండి. అక్క ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే మంచి బందోబస్తుగా మీతో పాటు తింటుంది, మనందరికీ భోజనాలు పెట్టింది, తొందరపాటు ఏం చేయకండి, మంచి కార్యక్రమం పెట్టింది. ముఖ్యంగా ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే అక్క, మనం ఉన్నప్పుడు గతంలో ఒక 3000 మంది సిఐటీలు స్ట్రైక్ చేసి బయటపడితే నాయన్ నరసింహారెడ్డి గారు, ఈటెల రాజేందర్ ఎంతమంది ప్రయత్నం చేసినా వాళ్ళని పెట్టుకోలే. మీరు రంగంలోకి దిగి కేసీఆర్ గారితో మాట్లాడి ఒక్క నిమిషంలో 3000 మందిని పెట్టించినటువంటి ఘనత మీకే ఉంది. మరి రోజు జిహెచ్ఎంసీ కార్మికులు వాళ్ళ కడుపులలో ఉన్నది, 2 లీటర్ల నూనె ఇస్తుండ్రి, సబ్బులు ఇస్తుండ్రి, అవన్నీ ఏ ఇయ్యట్లే, జీతాలు కూడా సక్రమంగా వస్తలే. జిహెచ్ఎంసీ కార్మికులే కాదు, ఇక్కడ ఉన్న ఆశా వాళ్ళకి ఇంత అన్నం పెడుతున్నారంటే 10,000 జీతం వస్తుందంటే ఆ పుణ్యము, ఆ ఘనత కవితక్కదని చెప్పేసి గర్వంగా నేను చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే రూప్ సింగ్ అన్న మేమంతా తెల్లందాకా రాత్రిపూట లిస్టు రాసి కవితక్క ఆదేశం మేరకు అందరినీ ఒక 600-700 మందిని ప్రగతి భవన్ తీసుకెళ్తే మంచి భోజనం పెట్టి మాకు 3,000 2,000 ఫిక్స్డ్ చేస్తారని చెప్పేసి మీరు అనుకున్నారు. ఒక్కటేసారి 6,000 జీతం మొట్టమొదట పెంచిపించింది కవితక్క. తర్వాత మళ్ళీ 2 సార్లు ఈరోజు 10,000 వరకు వచ్చిండ్రు. ఆ జీతం కరెక్ట్గా రావట్లే, ఇష్టం వచ్చినట్టుగా ఉంది. ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి రకరకాల హామీలతోటి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మనల్ని అందరినీ రోడ్డు మీద వేసి, మన బతుకులు రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాల వాళ్ళు ఇక్కడ మన భవన నిర్మాణ కార్మికులు చాలా మంది వచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు 8 సంవత్సరాల క్రితమే 2 లక్షలు ఉన్న ఇన్సూరెన్స్ను మన కేసీఆర్ గారు మీ యొక్క చొరవ వలన 6 లక్షలు చేసిండు. కేసీఆర్ గారు 8 ఏళ్ల క్రితం 6 లక్షలు చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి 6 లక్షలను 5 లక్షలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 10 లక్షలు చేయాలి కదా. కాబట్టి ఈ రకంగా అన్ని రకాల వాళ్ళు ఘోరంగా విఫలం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మా వాటర్ వర్క్స్ వాళ్ళు క్యాపులు పెట్టుకున్నారు అక్క, యూనిఫామ్లో వచ్చిన వాళ్ళు వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళలాగానే సివరేజ్ వర్క్ చేస్తారు, నీళ్లు ఇప్పుతారు. వాళ్ళకు కూడా ఘోరమైనటువంటి ఒక జీవో లేవని ఉంటే మీ చొరవ వలన వాళ్లకు ఆ జీవో ఇండస్ట్రీలో ఉన్న జీవో తీసేసి గవర్నమెంట్లో ఉండేటటువంటి జీవో 60 ఇప్పించడం వలన అందరికీ 4,000 జీతాలు పెరిగింది. మరి ఇంకా కొన్ని వాళ్ళ సమస్యలు ఉన్నాయి. మీ నాయకత్వంలోనే, మీ ఆశీర్వాదంతో తప్పకుండా పరిష్కారం అవుతాయని చెప్పేసి అందరం నమ్ముతున్నాం. తప్పకుండా ఈ రకంగా మినీ అంగన్వాడీకి సంబంధించినటువంటి అక్కడ వరలక్ష్మి ఉంది. కొన్ని ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలు కాలే. అది మీరు అసెంబ్లీలో ఫైట్ చేసిండ్రు, కేసీఆర్ గారితో మాట్లాడినరు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలు అయ్యిందంటే
ఆ పుణ్యము ఆ ఘనత కవితక్కకే దక్కుతుందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. సింగరేణిలో లాభాల్లో వాటా కానీ బోనస్ కానీ అన్ని రకాల ఆర్టీసీలో కానీ కార్మిక వర్గం అంటే కవితక్క అంటే కార్మిక వర్గం అని చెప్పేసి మనం బిరుదు వేసుకోం. కార్మిక పక్షపాతి కవితక్క. కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కార్మిక పక్షపాతో కవితక్క కూడా తప్పకుండా కార్మిక పక్షపాతం అని చెప్పేసి స్వయాన 15 సంవత్సరాల నుంచి దగ్గరుండి చూస్తున్న వ్యక్తులుగా మేము చెప్పక తప్పదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం సంఘటిత అసంఘటిత ఆటో కార్ నుంచి మొదలుపెట్టి సింగరేణి వరకు ప్రభుత్వ తర్వాత కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ లో పనిచేసే అన్ని రకాల కార్మికులందరం కవితక్క గారి డైరెక్షన్ లో రేపు బీజేపీ తీసుకొస్తున్నటువంటి 4 కోట్లకు వ్యతిరేకంగా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు కానీ మనం కవితక్క గారి నాయకత్వంలో ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో అక్క డైరెక్షన్లో ఇంకొక ముఖ్యమైన విషయం అక్క, ఇప్పటి వరకు దేశ చరిత్రలో కార్మిక శాఖకు మంత్రి డైరెక్ట్గా ఉంటారు. ఎందుకంటే మన దగ్గర 1,20,00,000 మంది కార్మికులు మంత్రికి యాక్సెస్లో ఉంటారు. రోజువారీ సమస్యలు వస్తుంటాయి, ఫ్యాక్టరీస్లలో తీసేస్తుంటారు. కానీ మన రాష్ట్రంలో మాత్రమే ఒక మూర్ఖమైనటువంటి ముఖ్యమంత్రి ఆ శాఖను సంకలో పెట్టుకొని ఉన్నాడు. ఏ రాష్ట్రంలో కూడా కార్మిక శాఖను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోలే. ఇక్కడున్న రేవంత్ రెడ్డి మాత్రమే పెట్టుకున్నాడు. మీరు గలం విప్పవలసినటువంటి అవసరం ఉందక్క. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని గడగడలాడించి కొట్లాడి పోరాడి కార్మిక సమస్యలు పరిష్కరించకుండా ఉండి మీ నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మిట్టపల్లి సురేందర్ అన్న పాట అంటే అది బుల్లెట్ లెక్క ఉంటుంది. కాబట్టి అన్న మనకు పాట ఇది అందించినందుకు తప్పకుండా అన్నకు మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రూప్ సింగ్ అన్న గారికి, అదేవిధంగా మాధవి గారికి, రాజిరెడ్డి అన్న గారికి, మారన్న గారికి, సందీప్ గారికి, అమాలి సీనన్న గారికి, మన సీనన్న గారికి, రామకృష్ణ అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మరొకసారి మేడే శుభాకాంక్షలు. జై తెలంగాణ. కవితక్క నాయకత్వం. నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మన ఒక నిమిషం హమాలి సీనన్న గారు ఒక నిమిషం మాట్లాడు. జై తెలంగాణ, జై తెలంగాణ. మేడే మేడే మేడే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు మేడే సందర్భంగా కార్మికులందరినీ, అన్ని వర్గాల కార్మికుల్ని ఒకచోట చేర్చి మన యొక్క బాధని సంతోషాన్ని తన బాధగా సంతోషంగా మలుచుకుంటూ మనందరికీ స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్న మన పెద్దలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి రూప్ సింగ్ అన్న గారికి, దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వివిధ రంగాల అధ్యక్ష కార్యదర్శులకు అందరూ కూడా పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నాకు అక్కగారు ఈరోజు నాకు ఒక ధైర్యమో, నేను కాకి డ్రైస్ చేసుకుంటే మంచి మాట్లాడినా మంచిగానే ఉండే, చెడు మాట్లాడినా మంచిగానే తీసుకుంటాను ఉద్దేశమే నేను తీసుకుంటా. ఎందుకంటే మేము గోదలం, కష్టం చేసే వర్కర్లం, కష్టం చేసే కార్మికులం. మమ్మల్ని ఏదైనా తప్పు మాట్లాడితే కూడా మన్నించాలి, దాన్ని మంచిగానే అర్థం చేసుకొని మేలే చేయాలి తప్ప కీడు చేయొద్దు. మేము దాదాపుగా నాకు స్వయం 52 సంవత్సరాలు, గత 26 ఏళ్లుగా కార్మికునిగా పనిచేస్తూ నాతోటి కార్మికులకు అన్నగా మలుచుకొని వాళ్ళతో మమేకమై బతుకుతూ ఇవాళ వాళ్ళందరి తలలో నాలుగా బతుకుతున్నానంటే అది నా అదృష్టంగా భావిస్తా. ఎక్కడ పోయినా నేనుగా ఉండాను. నాతో నా బలం ఉంటుంది, నా బలగం ఉంటుంది. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆపద వచ్చినా, అవసరం వచ్చినా అన్న మీకు మేము ఉన్నామా అని వాళ్ళు నాకు భరోసా ఇస్తూ నా ఎంబటి ఉంటారు. ఇదంతా ఏం ధైర్యం అంటే, సీనన్న అనే వ్యక్తిగా ఉంటాడు, మనందరికీ శక్తిగా ఉంటాడు. మనకి ఏం కావాలనో, ఎవరి దగ్గర ఏ అవసరం ఉంటుందో, ఎవరి ద్వారా మనకి ఏం మేలు చేయాలనో ఆయన క్షుణ్ణంగా ఆలోచించి ఆయన ముందుకు పోతాడు. కాబట్టి నా వెనక ఉంటారు.
అందులో భాగమే నేను ఎంచుకున్న నా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నా నాయకత్వం కేసీఆర్ గారి దగ్గర పనిచేయడం. కేసీఆర్ గారు మాత్రమే కార్మికులకు, కర్షకులకు, అన్ని రకాల పబ్లిక్ని అర్థం చేసుకొని కడుపులో పెట్టుకుని చూసుకునే నాయకుడిగా భావించి ఆయన దగ్గర నేను పనిచేస్తా ఉన్నా. అట్లాతో పాటు ఆ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మన పెద్దలు కవితమ్మ గారు కార్మికులని మేము చాలా రోజులు, నేను 26 ఏళ్ళు చూస్తూనే ఉన్నాయి కార్యక్రమం. కాకుంటే కార్మికుల పట్ల, వాళ్ళకి అవసరాల పట్ల ఏ విధంగా స్పందించి వాళ్ళకి ఏ విధంగా మేలు చేస్తారో ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా మనకు చెప్పుకున్నారు. కానీ మా కాలి అక్క ద్వారా, అక్క మా ఎంబడి ఉంది అని తెలిస్తేనే మా మీద ఎటువంటి చర్య తీసుకుంటాను కూడా దడుస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. నన్ను మొన్న వాస్తవం చెప్పాలని, నాకు మొన్న నేను బీఆర్ఎస్ మన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కు పెద్ద ఎత్తున భారీగా నా సొంతంగా నా యూనియన్ వ్యవహారాలు నడిపిస్తూ నాతోటి కార్మికులందరినీ కూడా ఒక చేట చేర్చి 15 మంది దాదాపు 100 తుఫాన్లతోటి, కట్అవుట్లతోటి, బ్యానర్లతోటి, డోళ్ళు, వైద్యాలతోటి నేను పోవాలని చెప్పి నెల రోజులుగా నేను ప్లాన్ చేసుకుంటే కార్మికులు అనుకున్నా. నేను నీ వంతుగా, నీ మాటగా అందుకని యావత్ సివిల్ సప్లై మొత్తమే బంద్ చేసుకుని మీటింగ్ కు సమాయత్తం అవుతున్నారని మెసేజ్ తెలుసుకున్న సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారు స్పందించి శుక్రవారం నాడు నాకు సర్కులర్ ఇష్యూ చేసి, ఏ ఒక్క సివిల్ సప్లై అమాలి కార్మికుడు కూడా ఎమ్మెల్యేస్ పాయింట్ గేటు దాటొద్దు, వాళ్ళ గేట్ల నుండి ఫోటోలు తీసి నాకు వాట్సాప్ లో పెట్టాలి, వాళ్ళందరూ మన అదుపులో ఉండే 5 గంటలకు వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పి అన్నాడు. ఏముందంటే మాకు పర్సనల్ గా పని ఉంది, మూమెంట్ కావాలి, మూమెంట్ చేయాలని. అప్పుడు అనుకున్నా, వా సీన్ గాడు అంటే ఇది కదా, సీన్ గాని సత్తా అంటే ఇది కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంటే ఇది కదా, మేము కదా ఇలా గెలిచింది అని చెప్పి నేను గర్వంగా ఫీల్ అయినా. వాళ్ళు ఆపినందుకు ధన్యవాదాలు. ఇట్లా ఇంకా చేస్తూనే ఉంటాం, ఆగే ప్రసక్తే లేదు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మేము కష్టాన్ని నమ్ముకున్నాం, కష్టానికి అడ్డం వచ్చి, మా కార్మికులను అడ్డం వచ్చి ఏదైనా చేస్తే మేము వ్యక్తులుగా లేము, మా వెనుక శక్తులుగా మా పెద్దలు అందరూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే మాకు అన్యాయం జరిగిందంటే ఒక సీన్ గానికి అన్యాయం కాదు, ఒక అమలోనికి అన్యాయం కాదు, యావత్ తెలంగాణలో ఉన్న కార్మికులు అన్యాయంగా భావించే నాయకత్వం మా ఎంబడి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళని తట్టుకొని మా మీదికి రాగలుగుతారా? వస్తే మీరు తట్టుకోగలుగుతారా? ఖబర్దార్ బిడ్డ, కార్మిక లోకానికి అడ్డంగా ఎవరైనా వస్తే మాత్రం ఊకునేది లేదు, సహించేది లేదు. అన్యాయం చేస్తే ఓకే పట్టే అవసరమే లేదని చెప్పి కూడా మళ్ళొక్కసారి నేను చెప్తూ, ఇంత మంచి అవకాశాన్ని, ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని కలిగించిన పెద్దలందరికీ మరొకసారి నేను శుభాభినందనలు తెలియజేస్తూ, మా అమ్మ పాట నేను ఇవాళ కష్టం చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ విన్న పాట ఇవాళ అన్నగారి నొంటిపేట అక్కగారి ఆధ్వర్యంలో ఆ పాట రిలీజ్ చేయడం, మేము కార్మికులం అంటేనే మా శ్రమని మర్చిపోవడానికి వాడుకునేదే పాట. ఆ పాటని పెట్టుకొని సంచులు మోస్తూ మాకు యాసకు వచ్చి బాధపడుతున్నప్పుడు అన్నగారు పాటలు పెట్టుకుంటాం, ఫోన్లల్లా డెక్కులల్లో పెట్టుకొని ఆ కష్టాన్ని మర్చిపోతూ ఆ పాట రూపంలో పనిచేస్తూ ముందుకెళ్ళి మేము బతుకుతూ ఉంటాం. అన్నం ఒక ఊపిరి అయితే పాట మాకు రెండో ఊపిరి. ఆ పాటే మమ్మల్ని ఇలా కష్టానికి తట్టుకోకుండా మమ్మల్ని ఇలా ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఆ పాటలు పాడి అన్నది కూడా వరంగలే, నాది వరంగలే, నాది అన్నగారు తెలుసు, నాది కడవెండి, దేవరుప్ల మండలం. నేను దొడ్డికొమరాయ వారసులం, నేను కుర్మ కులానికి చెందిన వ్యక్తిని. గర్వంగా చెప్పుకుంటాం మేము. ఇవాళ తెలంగాణ తొలి అమరుడు ఎవరయ్యా అంటే మా తాత అని చెప్పుకుంటాం. కానీ అది చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే మమ్మల్ని గుర్తించి, కుర్మ కమ్యూనిటీని గుర్తించి, అందులో ఉన్న నాయకత్వాన్ని గుర్తించి మాకు ఉన్నతంగా ముందుకు తీసుకున్న పార్టీ. కాబట్టి మేము ఎంతో కృతజ్ఞతగా ఆ పార్టీకి, అక్కగారికి పనిచేస్తూ అక్క ఆధ్వర్యంలో మేము ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసి అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మాలి సీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి మిగతా వక్తలు ఒకటే నిమిషం మాట్లాడాలి, సమయం తక్కువ ఉంది. జస్ట్ శుభాకాంక్షలు చెప్పండి. ఇప్పుడు మన మినీ అంగన్వాడీ వరలక్ష్మి యొక్క 1 నిమిషం మాట్లాడు. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మేడే. ముఖ్యంగా ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్మికుల పక్షపాతి, కార్మికులు
మరి ఏ సమయంలో ఫోన్ చేసి మాకు కష్టం ఉందక్క అని చెప్పేసి ఒక మెసేజ్ ద్వారా కూడా స్పందించే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మా కవితక్క గారిని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈ రోజు కవితక్క గారు ఈ రోజు ఎంతో మంది కార్మికులని ఐక్యం చేసి ఈ రోజు కార్మికుల పక్షపాతిగా మరి ఈ రోజు ప్రతి ఒక్కరి కార్మికులకు ఈ రోజు న్యాయం చేసింది. మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఈ రోజు ఇక్కడ ఒక దగ్గరికి చేర్చి కార్మికుల సమస్యల మీద ఈ రోజున ఒక పాట రూపంలో కూడా వినిపించే ప్రయత్నం కూడా చేసినందుకు అక్కగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరి కార్మిక సోదర సోదరీమణులందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు మరి తెలియజేస్తూ పండుగ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి నాకు చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ కొంచెం సమయం మాత్రం తీసుకుంటామన్నా. ఎందుకంటే మినీ అంగన్వాడీ అంటే ఎవరికి తెలియని మరి ఎవరికి తెలియదు. అంగన్వాడీ అంటే తెలుసు, కానీ మినీ అంగన్వాడీ ఏంటి, మినీ అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏంటి అని చెప్పేసి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మినీ అంగన్వాడీ అనేది ఒక హెల్పర్గా అంటే ఒక ఆయా సహాయం లేకుండా ఒక అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచరు హెల్పరు ఇద్దరు చేసే పనులు మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక్కరు మాత్రమే చేస్తారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు మినీ కేంద్రాలకు వ్యత్యాసాలు ఏమీ ఉండవు, ఒకే విధంగా పనిచేయాలి. సమయపాలన 9 నుంచి 4 గంటల వరకు. కానీ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ మరి పనిచేస్తున్నటువంటి మినీ అంగన్వాడీలు ఇచ్చేటటువంటి వేతనము కేవలము ఒక అంగన్వాడీ ఆయాకి ఇచ్చేటటువంటి వేతనంతో వెట్టి చాకరీ చేయించుకున్నారు గతంలో. కానీ మా సమస్యలను మరి ప్రభుత్వాల దృష్టిలో పెట్టాలి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మేము గలం తిప్పే ప్రయత్నం చేసినాం. కానీ గలాన్ని నొక్కేసే ప్రయత్నం చేసారు గతంలో. కానీ గత 10 సంవత్సరాల క్రితం మేము యూనియన్ ఏర్పాటు చేసుకొని 12 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఏర్పాటు చేసుకున్న తర్వాత మా సమస్యలను పరిష్కరించండి అక్క అని చెప్పేసి అక్కగారికి గౌరవ అధ్యక్షురాలుగా మరి అక్కగారి దృష్టికి తీసుకొచ్చి అక్కగారికి మా సమస్యను తెలియజేసిన వెంటనే దేశంలో ఎక్కడా లేదు మినీ అంగన్వాడీ సమస్యలను కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి మినీ అంగన్వాడీలకు ఈ రోజు ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4,000 మంది మినీ అంగన్వాడీ టీచర్లను వేరే అంగన్వాడీలను మార్చిన ఘనత మరి కవితక్క గారికే గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఎందుకంటే మేము యూనియన్ ఏర్పాటు మేస్త్రికి ఎక్కువ అమౌంట్ ఇస్తారు, కానీ ఇటుకలు మోసే వ్యక్తికి తక్కువ మొత్తంలోనే ఇస్తారు. కానీ సమయ పాలన అనేది మాత్రం ఒకటే ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు కూడా మీరు యూనియన్ పెట్టుకొని చాలా వరకు వేస్ట్, మీరు యూనియన్ తీసేసుకోండి అని చెప్పిన సందర్భంలో ఒక్కొక్క చెల్లి మా యూనియన్ లో ఏడ్చుకుంటూ వెళ్ళిన సందర్భం. ఎందుకంటే అలాంటి నాయకులు కూడా ఉన్నారు, ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ రోజు నేను ఒక్క అడుగు వెనక్కేసి ఉంటే ఈ రోజు మేమెక్కడో అణగదొక్కబడతా ఉంటుంది. కానీ అక్కగారికి దృష్టి తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని అక్కగారు మరి ఇచ్చిన మాట మీద మాకు నమ్మకంతో మీ యూనియన్ రన్ చేసుకోవడం జరిగింది. అదే ఆ రోజు వెనక్కి వెళ్ళి ఉంటే ఆ యూనియన్ లీడర్ చెప్పిన మాట నమ్మి ఉంటే మేము ఎక్కడో అణచివేతకు గురై ఒక హెల్పర్ లాగానే 2 పనులు చేసుకుంటూ మా సమస్యలను వినండి అని చెప్పే స్థాయిలోనే ఉంటుండే. ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం, మా సమస్యలు పరిష్కరించుకున్నాం, ఇంకో ఎంతో మందికి సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పేసి మా దగ్గరకు వచ్చే విధంగా మీ నమ్మకాన్ని కల్పించుకున్నామంటే ఈ రోజు ఎవరు కూడా ఎంత తొక్కాలని చూస్తే అంత ఎదిగే ప్రయత్నం చేయాలి. మన సమస్యలు ఖచ్చితంగా నిక్కచ్చిగా మరి పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి, మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకెళ్లాలని చెప్పగలుగుతా. సరే, చాలా వరకు కూడా అన్నవాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, నాకు కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకొని వచ్చినా కానీ సమయాన్ని చాలా తక్కువ ఇస్తా ఉన్నారు. కానీ ఒకటే మాటగా చివరిగా చెప్పదలుచుకున్నా, ఈ రోజు మినీ అంగన్వాడీ కాదు ఎంతో మంది కార్మికులను గుర్తించిన మరి నాయకులు మరి తెలంగాణ రాష్ట్ర మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన నాయకులు, ఉద్యమ నాయకులు కేసీఆర్ బాబు గారు, అదేవిధంగా కవితక్క గారికి ఖచ్చితంగా మాకు న్యాయం చేయడంతో పాటు ఎంతో మంది కార్మికులు కూడా న్యాయం చేశారని మేము పూర్తిగా నమ్ముతూ మేము ఎన్నటి ప్రతి అడుగులో అయి మేము ముందుంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ జై తెలంగాణ.
వరలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి వర్కర్తలు ఆయా రంగాల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. అన్ని రంగాల గురించి, అన్ని సంఘాల గురించి ఇప్పటికే 100 సార్లు అక్కగారి దృష్టిలో ఉన్నాయి. ప్రతి వాళ్ళ సమస్య అక్కగారు పరిష్కరించిందే, ఇలా కొత్త వాళ్ళు ఎవరు. ఆ విషయాలు కాకుండా మేడని సంబంధించి ఉద్దేశించి 1 నిమిషం మాట్లాడవలసిందిగా నేను మన సంతోష్ అక్క గారిని కోరుతా ఉన్నాను. మేడే సందర్భంగా కార్మికులందరము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్య అతిథులుగా మనం పిలవాలి. కానీ అక్కగారే మనందరి తరఫున ఒక సమావేశం ఏర్పాటు చేసి మనందరినీ ఒక్క దగ్గరికి చేకూర్చి ఇంత మంచి కార్యక్రమానికి మనందరినీ అతిథులుగా చేసి ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేసిన మన జాగృతి అధ్యక్షురాలు, అలాగే నిజామాబాద్ ఎమ్మెల్సీ మన కల్వకుంట్ల కవితక్క గారికి, అలాగే రూప్ సింగ్ అన్న గారికి, మారన్న గారికి, నారాయణన్న గారికి, మాధవి గారికి, వరలక్ష్మి గారికి, వివిధ రంగాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఆశా వర్కర్ల గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఏ రంగానికి ఏం చేశారో, ఎంతవరకు చేశారో అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సమయం చాలా తక్కువ ఉందన్నారు కాబట్టి అన్నవాళ్ళు నేను ఒకే ఒక్క మాటలో చెప్తాను. మా ఆశా వ్యవస్థ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలుగా ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో అదే ప్రభుత్వం ఆశా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అసలు ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియని రోజుల నుంచి ఈ రోజు ఒక ఆశా అకౌంట్కి 9,900 1వ తారీఖు ఒక ఉద్యోగస్తులాగా పడుతున్నాయి అంటే కేసీఆర్ గారు, కవితక్క గారి సారథ్యమే. ఎందుకంటే మేము స్కీమ్ వర్కర్లము. మేము చెప్పాలంటే చాలా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వము కవితక్క గారి సారథ్యంలో చాలా సాధించుకున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కవితక్క గారు మా కోసం చాలా చేయడం జరిగింది. ఈ రోజు 9,900 తీసుకుంటున్నాము, ఒక అడుగు ముందుకేసాము అని అంటే అది కవితక్క గారి అడుగుజాడల్లోనే. చాలా సమయం ఇచ్చారు మనకి, చాలా సహాయం చేశారు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నారు. అలాగే అక్క 32,000 మంది ఆశా వర్కర్లు ఉన్న వ్యవస్థ ఈ రోజు 27,000 మంది మాత్రమే ఉన్నారు. అందుకు కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మాకు చాలని వేతనాలు, ఆశా వర్కర్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఒంటరి మహిళలు ఉన్నారు. చాలని వేతనాలు సమయానికి రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై చాలా మంది మానేయడం జరిగింది. అటువంటి వాళ్ళ ప్లేస్ లో పక్క ఆశాలతోని వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. మన ప్రభుత్వంలో 2 జిల్లాలకు గాను 1,572 పోస్టులు నియమించడం జరిగింది. దయచేసి మాకు ఆ పోస్టుల విషయంలో, అలాగే మన ప్రభుత్వం ఇస్తున్న 9,900 సరిపోవు, మేము 18,000 ఇస్తాము, మీకు 30,000 ఇచ్చినా తక్కువే అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాయ మాటలు చెప్పి ఓట్లు తన్నుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అసలు మీరు ఏం చేస్తున్నారో, మీరెవరో మాకు తెలియదు అంటున్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని గతంలో డిసెంబర్ 9వ తారీఖు ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే చిన్న మెమోరాండం ఇస్తాము. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు తెలంగాణ తల్లి ఆవిష్కరణ కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తున్నా, మహిళల్ని గుర్తిస్తున్నా, మహిళల్ని గౌరవిస్తున్నా, మహిళల్ని కోటీశ్వరులు చేస్తున్నా అని చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి గారు. ఆ కార్యక్రమం రోజు మేము చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే మమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు, ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. మేనిఫెస్టోలో పెట్టిన 18,000 ఉద్యోగ భద్రతపై ఖచ్చితంగా చర్చించాలనే ఒక నమ్మకంతో మేము ఆ రోజు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినామని తెలుసుకోకుండానే చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. మహిళలమని చూడకుండా మాపై చాలా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించడము, మేము హాస్పిటల్ పాలవ్వడము, ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితులలో ఉన్నాం చాలా మంది ఆశా వర్కర్లు. ఈ రోజు ఎక్కడికైనా బయటికి వెళ్తాము అని అంటే కట్టుదిట్టం చేశారు. ఆశాలు అసలు బయటికి వెళ్ళొద్దు, మేము స్కీమ్ వర్కర్లము, మేము ఉద్యోగస్తులం కాదు, మాకు పే స్కేల్ లేదు. కానీ మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు. ఎందుకంటే గట్టిగా నిలదీస్తారు, ప్రభుత్వాన్ని ఎదిరిస్తారని. కాబట్టి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అయితే మీరు ఏ మాట ఇవ్వకపోయినా మమ్మల్ని ఒక ఉద్యోగస్తుల స్థాయికి తీసుకురావడానికి చాలా సహాయ సహకారాలు అందించారు. మేము గర్వంగా ఈ రోజు తలెత్తుకొని తిరుగుతున్నాము అని అంటే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వము, కవితక్క గారు, కేసీఆర్ గారి వల్లనే ఈ రోజు ఇంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఏ సమస్య వచ్చినా మాకు కవితక్క ఉంది అని చెప్పుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానన్నా ప్లీజ్. ఎందుకంటే మా ఆశలు చాలా భయపడుతున్నారు.
బయటికి రావాలంటే డిసెంబర్ 9వ తారీఖు మనం తీసుకున్న ప్రోగ్రామ్ ని దృష్టిలో పెట్టుకొని నన్ను టర్మినేట్ చేయాలని చూశారు. గతంలోనే నన్ను 2 సార్లు సస్పెండ్ చేశారు ఎలక్షన్ టైంలో. అయినా నేను ఎప్పుడూ అదరలేదు బెదరలేదు. ఏం జరిగినా పార్టీ ఉంది, మన వాళ్ళు ఉన్నారనే నమ్మకంతోనే ముందుకు వచ్చాను. కానీ డిసెంబర్ 9 తర్వాత డిసెంబర్ 9 తర్వాత మేము సిక్ అయిన అధికారులు ఎవ్వరూ మమ్మల్ని ప్రశ్నించలేదు, కనీసం పరామర్శించలేదు. నన్ను తొలగించాలనే ప్రయత్నం చేసి ఆశాలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి చూశారు. కానీ ఒక చిన్న మెసేజ్ పెట్టాను అక్కకి నేను, అక్క మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఒకే ఒక చిన్న మెసేజ్ పెడితే విత్ ఇన్ సెకండ్స్ లో అక్క కాల్ చేయడం జరిగింది. ఆ సమస్య అక్కడితో ఇంకా ఎవరు ఆ సమస్య అక్కడికో క్లోజ్ అయింది. ఇంకెప్పుడు ఎక్కడ ఏ ఆశకి ఇబ్బంది కలగలేదు. ఇబ్బంది కలగకుండా ఆ రోజు అక్క మాట్లాడడంతో అక్క ఎప్పుడు మేము మీ వెంటే, మీ సపోర్టు మీ సహాయము సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో ప్రతిపక్షంలో ఈ రోజు తను ఇచ్చిన మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ చేసుకునే వరకు మా ఆశాల వైపున మాకు సపోర్ట్గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 మంది ఆశా వర్కర్ల తరఫున నేను కోరుకుంటున్నానక్క. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సంతోష గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు మన వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి మాట్లాడాల్సింది. దయచేసి ఒకటే రంగం కాదు, మేడే గురించి చెప్పండి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, కార్యక్రమ నిర్వాహకులు రూప్ సింగ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ రంగాల కార్మిక నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ మేడే శుభాకాంక్షలు. మేడే అంటే ఇప్పటి వరకు గత సంవత్సరం వరకు ఏదో ఒక చోట ఎండలో జెండా ఎగరేసుకొని 2 ముచ్చట్లు చెప్పుకొని ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు అందరిని ఒక చోటకు చేర్చి చక్కటి వాతావరణంలో కూర్చోబెట్టి మంచి చెడు మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించి, అదేవిధంగా ఒక మంచి చక్కటి పాటను మాకు వినిపించి అందరికీ కార్మికులందరితోటి భోజనం చేస్తున్నటువంటి మా కవితక్క గారికి, మా కార్మికులందరి పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాక. అక్క ఒక్క చిన్న విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు పార్టీ పనులు చేసుకుంటూ ఒకటి మహిళా ఉద్యమం, బీసీ ఉద్యమం రెండిట్లో కూడా చాలా బిజీ అయిపోయారు. ఈ రోజు మేడే రోజు మీరు ఇంకొక 3వ ఉద్యమం తీసుకోవాల్సింది ఏంటంటే కార్మిక ఉద్యమాన్ని కూడా ఈ మేడే సందర్భంగా మీరు చేపట్టాలక్క. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మికులను చాలా మోసం చేస్తుంది, కనీసం స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఈ 2 సంవత్సరాల పాటు మా కార్మికులందరి పక్షాన, అన్ని రంగాల కార్మికుల పక్షాన మీరు వెన్నంటూ ఉండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు మాకు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క తాట తీసి రోడ్డు మీదకి ఈడ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అక్క. ఎందుకు అంటే ఒక రంగం వాళ్ళు ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక సమ్మె కానీ ధర్నా కానీ చేద్దామన్న సందర్భంలో చేస్తే వాళ్ళు ఏ యూనియన్కి సంబంధించిన వాళ్ళని కూడా చూడకుండా మరీ దారుణంగా చైన్లలో ఉన్నటువంటి వాళ్ళను నైట్ పడుకున్నటువంటి సమయంలో కూడా ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి రాత్రిపూట మహిళలను కూడా చూడకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి విషయం గత నెలలో వివోఏల విషయంలో జరిగింది. సిఐటి వాళ్ళు ధర్నా లెటర్ ఇస్తే ఏ యూనియన్ అని కూడా చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివోఏలందరినీ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయాక అది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. పొలంలో పని చేసుకునేటువంటి వాళ్ళ దగ్గరికి జీపులో వెళ్ళి తీసుకొని వస్తే పోలీస్ వెహికల్లో మహిళలు వెళ్తుంటే ఆ గ్రామంలో ఆ వివోఏ ఆ మహిళకి ఎవరికైనా కానీ ఎంత అవమానకరంగా ఉంటుంది. అసలు ఏం తప్పు చేసిన వీళ్ళు పోలీస్ వెహికల్లో తీసుకుపోయిన పరిస్థితి ఉంటుంది. అలాంటి అవమానాలు చాలా పడుతున్నాము. ఆ అవమానాలన్నింటినీ భరించుకుంటూ వస్తున్నాం అక్క. ఎప్పుడు ఇంకా ఈ 3 సంవత్సరాలు అయిపోతాను భరిస్తున్నాం. కాకపోతే ఇట్లనే భరించి ఇంట్లో కూర్చోవడం కాకుండా రోడ్డుకెక్కి ఏ ఒక్క కార్మికుడికి సమస్య వచ్చినా కూడా ఒక రంగానికి సమస్య వస్తే ఆ రంగమే కాకుండా మనం అందరం కలిసి అన్ని రంగాలను కలిసి ఏదైనా ఒక యాక్టివిటీ తీసుకొని ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బయట పెట్టుకునే వరకు, వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కనీసం కార్మికులకు గౌరవం ఇచ్చే విధంగా మనం చూసుకున్నాక మీరు మాకు మద్దతు తెలపాలి. ఈ రోజు నుంచి మా కార్మిక ఉద్యమాన్ని మీరు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, సమయం విలువైందని మీరు ఈ మధ్యలో మాకు చెప్పారు కాబట్టి ఎక్కువగా సమయం తీసుకోవట్లేక ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు. మాధవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన సింగరేణి యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కామ్రేడ్స్ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పినటువంటి మనం ఈరోజు ఐక్యతను ప్రదర్శించడానికి కారకులైనటువంటి
మన వ్యవస్థాపక అధ్యక్షులు జాగృతి అయినటువంటి కవితక్క గారు, అలాగే పక్కన సురేందర్ అన్న అడగవే అమ్మా అంటూ నేను అడిగితే ఎన్కౌంటర్ నువ్వన్నా అడుగు అని అటువంటిది. అంటే ఒక యువకుడు కానీ లేదా ఒక ప్రశ్నించేటువంటి నాయకుడిని ఈరోజు ఎన్కౌంటర్ చేద్దామనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేస్తున్నటువంటి దానికి, అలాగే కార్మికులే కాదు సమాజంలో ఉన్నటువంటి అంతరాలు, విభేదాలు, డిఫరెన్సెస్ అనేక రకాలుగా, అంటే కష్టించి పనిచేసే వాడికేమో ఇంకా అలానే ఉండిపోతున్నాడు, కానీ ఏదైతే మనతో కష్టం చేపించుకునేటువంటి వాడు మాత్రం రోజు రోజుకు ఎదిగిపోతున్నాడు అనేటువంటి దాన్ని మనకు చిత్రీకరించినటువంటి దాంట్లో మనకు కనిపిస్తుంది. సింగరేణి కార్మికులతో పాటుగా వివిధ అన్ని రంగాలకు చెందినటువంటి ఇక్కడ వచ్చినటువంటి హమాలి అయితేంది, ఆటో అయితేంది, అంగన్వాడీ అయితేంది, ఆశా అయితేంది, జిహెచ్ఎంసీ అయితేంది, వాటర్ వర్క్స్ అయితేంది, మా సింగరేణి అయితేంది, ఇతర కార్మిక సంఘాలు అయితేంది, లేదా అనేక పరిశ్రమలు అయితేంది, అనేక కర్మాగారాల నుంచి సంస్థల నుంచి వచ్చేసినటువంటి అందరికి కూడా ఈరోజు మనం అందరం కూడా మేడే ఐక్యతగా కలుపుకొని చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటిది. రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఈరోజు 4 కోడ్లు 29 చట్టాలని, కార్మికులకు సంబంధించిన చట్టాలని 4 కోడ్లుగా మార్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీకు సులభంగా మిమ్మల్ని యూనియన్ లేకుండా చేయొచ్చు, సులభతరంగా మీరు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు అయితేనే నాయకత్వం వహించాలని చెప్పడంతో పాటుగా సులభతరంగా పారిశ్రామికవేత్తలకు, బడా పెట్టుబడిదారులకు అయితేంది, ఎంఎన్సి కంపెనీలకు అనుకూలంగా సులభంగా చేసినటువంటి ఈ కోడ్లను మనం వ్యతిరేకించడానికి ఈ మే 20న జరిగేటువంటి దాంట్లో సింగరేణి కార్మిక వర్గం, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా పాల్గొని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి మన యొక్క నిరసన తెలిపి దాన్ని రద్దు చేసుకునేటువంటి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. రెండవది, ఈరోజు సురేందర్ అన్న చెప్పినటువంటి సందర్భంలో వారికి కవితక్క ద్వారా నా రిక్వెస్ట్, సింగరేణి కార్మికుల సమస్యలు అనేకం పరిష్కారం చేసినటువంటిది. అంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆవిర్భవించిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి జాతీయ సంఘాల యొక్క పరిస్థితి, కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కార్మికుల యొక్క పరిస్థితి, ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఈ డిఫరెన్సెస్తో పాటుగా మనం సాధించినటువంటి హక్కులను మనం తెలియజేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అనేటువంటిది అక్క ద్వారా నేను మిట్టపల్లి సురేందర్ అన్నను తెలియజేస్తా ఉన్నాను, వారికి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా సింగరేణి విషయం కూడా ఈరోజు కవితక్క గారు మీరు చూశారు ప్లే చేసినప్పుడు ఆడియో విజువల్లో, ఒక హెల్మెట్ పెట్టుకొని బొగ్గుబాయి అండర్ గ్రౌండ్లో దిగినటువంటిది. ఏదో సులభంగా ఇక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళని కలిసేటువంటి నాయకురాలు కాదు. అంటే రూట్ కాజ్ తెలుసుకోవడానికి, ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే కార్మికుడికి ఇబ్బందులు ఉన్నాయో దాన్ని స్వయంగా తెలుసుకున్నప్పుడే దాని ప్రెజెంటేషన్ చేయగలుగుతారు అనేటువంటి ఆలోచనతో సింగరేణి బొగ్గు బావుల్లోకి వెళ్ళి, ఆ రోజు మహిళలు బొగ్గు బాయిల దిగలే, కానీ ఈరోజు బొగ్గు బాయిలకు మహిళలను దింపుతున్నాం అంటే అది కవితక్క గారు, కేసీఆర్ గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాత్రమే. ఈరోజు మీరు చూశారు 2000 మంది సింగరేణిలో మహిళా సోదరిమణులు పనిచేస్తున్నారు. అంటే అందులో 600 మంది, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్స్ అయితేంది, లేదా ఇతర క్లరికల్ స్టాఫ్ లాంటి వాళ్ళు ఉన్నటువంటిది. కానీ ఈరోజు కవితక్క చేసినటువంటి ఒక సూచన మేరకు, వారిచ్చినటువంటి లెటర్ మేరకు, కేసీఆర్ గారు చెప్పిన దాని మేరకు ఈరోజు 600 మంది మహిళా సోదరిమణులు అదనంగా సింగరేణిలో రావడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా వచ్చింది. అంటే 15,000 మంది కార్మికులు ఈరోజు యువత రావడానికి కారకులు ఈరోజు కేసీఆర్ గారు, కవితక్క అనేటువంటిది తెలియజేస్తూ, ఈ సంస్థలను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా తెలియజేస్తూ, 119,000 ఉన్నటువంటి మంది 60,000 మందికి వచ్చింది తెలంగాణ వచ్చే వరకు, ఈరోజు 40,000 మందికి వచ్చింది. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈరోజు 25,000 మంది మాత్రమే సింగరేణిలో ఉండేవాళ్ళు 15,000 మంది కార్మికులను, ఈ యువకులను
రప్పించినటువంటి తెప్పించినటువంటి ఘనత మన తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది, కవితక్కది, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. జై తెలంగాణ. మిర్యాల రాజిరెడ్డి గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు ఇద్దరు కళాకారులు గొప్పవాళ్ళే ఉన్నారు మన మధ్యన. మరి వారిని ఒక్కొక్క నిమిషం మాట్లాడాలని చెప్పడంలో బాధపడుతున్నా, తప్పదు. సందీప్ గారు ఒక్క నిమిషంలో మాట్లాడారు. ఒక్కటే నిమిషం కవితక్కకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. మీ పనికి మా పాట, మా మాట మా ఆట ఎప్పటికీ అండగా ఉంటుందని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ, కవితక్క ముందడుగు వేసినటువంటి మహిళా బిల్లుకు కేంద్రం తలొగ్గింది. తను ముందడుగు వేసినటువంటి బీసీ కులగణన జనగణనకు కూడా మళ్ళొక్కసారి కేంద్రం తలొగ్గి మళ్ళా వెనక్కి పోకుండా ఉండాలంటే ఆ పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ కేంద్రం మెడలు వంచేంత వరకు ఉండాలని తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి ఈ కార్మిక వర్గం పక్షాన కవితక్క ఎప్పటికీ మీకు అండగా ఉంటుంది. కవితక్కతో పాటు మా పాట మా ఆట మీ అందరికి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. సందీప్ అన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఇప్పుడే మనకు పాట వినిపించి రిలీజ్ చేస్తూ మన మధ్యనే ఉన్నటువంటి మరి మిట్టపల్లి సురేందర్ అన్న గారిని కూడా మాట్లాడి ఒక పాట లెక్క. అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కార్మికుల ఐక్యత ఎప్పుడు ఇట్లనే వర్ధిల్లాలి. ఈ ఐక్యత ఎప్పుడు కూడా ఈ సంఘమిత్రురాలు, అందరి అక్క, అందరి తోబుట్టు తెలంగాణలో కవితక్కతో కూడా మీ అనుబంధం ఇట్లనే కొనసాగాలని కోరుకుంటున్నా. యాక్చువల్గా ఇంకా కొంచెం ముందు వస్తే బాగా జరిగేది ఉండే, మాట్లాడడానికి చాలా మంచి అవకాశం ఉండేది అందరికీ. ఇక్కడ అందరి సమయం దెబ్బతినడానికి కారణం నేనే. రాత్రి పాట రికార్డ్ చేయడం వల్ల నిద్రలేక ఎక్కువసేపు పడుకున్నా. దానివల్ల సభ లేట్గా నా వలన అయింది. ఈ అసౌకర్యానికి మీ అందరినీ క్షమాపణ కోరుతూ చాలా చిన్నగా నా మాటని ముగిస్తా. నేను కొంచెం నా బిడ్డ ఈ సెలవులు వచ్చినాయని వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోయింది. ఫోన్ చేస్తాను ఆమె, నేను పడుకోనున్నా. చాలాసార్లు ఫోన్ ట్రై చేసి ఆమె మానేసింది. నేను లేచి చూస్తే నా బిడ్డ చాలా ఫోన్ ఉంటే కొంచెం భయమై ఫోన్ కొట్టినా. ఎక్కడనో బిడ్డ వస్తున్నావు అని అడిగితే, వస్తున్నా డాడీ, ఇక నువ్వు ఎటు పోకు, నేను ఇంకొక 1.5 అవర్లో వస్తా అని చెప్పింది. సరే బిడ్డ నేను ఉంటా, కానీ నేను బయటికి ఇక్కడ దాకా పోయేస్తా అన్న. ఎక్కడికి పోయేస్తావు డాడీ అన్న. అంటే నేను కవిత అంటే దగ్గరికి పోయేస్తా డాడీ అన్న. ఆ కవిత అంటే దగ్గర నువ్వు ఎప్పుడైనా పోవచ్చు కదా డాడీ, అచ్చినా పోదాం ఉండాలన్నది. లేదు బిడ్డ, ఇవాళ ఒక మీటింగ్ ఉన్నది, పోవాలి అన్న. ఏం మీటింగ్ అని అడిగింది. ఇవాళ మేడేకి సంబంధించింది మీటింగ్ ఉన్నది బిడ్డ అన్న. ఏంది డాడీ, ఆంటీ ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టింది? ఆమె ప్రతిరోజు మేడే జరుపుతుంది కదా ఈ మధ్యలో జనంలోకి పోయి స్వయంగా. కవిత అంటే ప్రతిరోజు మేడే చేస్తాను, ఇవాళ స్పెషల్ ఏముంది డాడీ అని అడిగింది. ఇవాళ ప్రపంచ కార్మికుల దినోత్సవం కాబట్టి వాళ్ళందరితో కలిసి భోజనం చేయాలని, భోజనానికి నువ్వు కూడా రాతమ్మి నాతో ఉండు అని అడిగింది బిడ్డ. అందుకే పోతున్నా అని చెప్పిన. పదవి అనేది ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. కానీ ప్రజలతో నుండే అనుబంధం ఉంటుంది చూసినా, దానికి సాక్ష్యం ఈ సభనే. కవితక్కని ఎంత ప్రేమిస్తాం, కవితక్క మనల్ని ఎంత ప్రేమిస్తుందని. ఇవాళ కవితక్క ఇంట్లో అందరిని పిలుచుకుని భోజనం చేసే కార్యక్రమం ఇంత బాగా నడుస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు కూడా మన తోడబుట్టిన మనం ఎవరినైనా తక్కువ చేయట్లేదు. కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు వెనక మీడియాలో చూడండి. వాళ్ళ ఇళ్ళల్లో ఏం జరిగి ఉంటుంది ఇవాళ అనేది ఒకసారి మీరు ఇంటికి పోయిన తర్వాత మీడియాలో చెక్ చేయండి. సోషల్ మీడియాలో వాళ్ళు ప్రభుత్వపరమైన కార్యక్రమాలలో ఉంటారు. ఈరోజు శ్రమజీవుల కార్యక్రమం మీరంతా చెమటోడిస్తేనే ఈ సమాజం ముందుకు పోతుందని, ఈరోజు మీ దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలని, మీ పక్షాన మీ ఉన్నామని చెప్పుకోవాలనే ఆలోచన నాకు తెలిసి ఈ రాష్ట్రంలో స్త్రీగా, ఒక మహిళగా, ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, బాధ్యత గల ప్రజానాయకురాలుగా కవితక్క దగ్గర మాత్రమే ఈ కుటుంబం కనబడుతుంది. ఈరోజు ఇంకెక్కడ కూడా కనబడది. నాకంటే మీతో చాలా మాట్లాడేది. నా బిడ్డకు నాకు చాలా లాంగ్ డిస్కషన్ జరిగిందని చెప్పాలని ఉంది. కానీ మళ్ళీ ఏదైనా కవితక్క ఏ కవి అయినా తెలంగాణలో పుట్టిన ప్రతి కవితోని అక్క మంచి సంబంధం కలిగి ఉంటుంది. మంచి రచన ఉంటే వింటది, మంచి కవిత్వం ఉంటే ప్రోత్సహిస్తుంది, ప్రతిభ గల వాళ్ళని ఎవరినైనా దగ్గర పెట్టుకుంటుంది. ఇది మీ అందరికి కూడా తెలుసు. కుట్టు మిషన్లు, ఆఖరికి కుట్టు మిషన్లు కూడా ఇప్పించి కొత్త కొత్త పద్ధతులలో కుట్లు నేర్పించి ఎన్ని రకాల పనులు కల్పించింది అక్క.
అన్ని రంగాలలో కలిసి ఉంటుంది. అట్లా మాతో కూడా కలిసి ఉంటుంది. కాబట్టి అక్క విని ఈ పాట నాకు బాగా నచ్చింది తమ్ముడు. ఈ పాట దీన్ని మళ్ళీ మనం రికార్డ్ చేసి మేడేకి రిలీజ్ చేద్దామని ఒక 2 నెలల క్రితం నాకు అక్క చెప్పడం జరిగింది. దాన్ని నేను బాధ్యతాయుతంగా నాకు ఇచ్చిన టైంలో నాకున్న టైంలో చేయడం జరిగింది. ఏమైనా ఎక్కడైనా దృశ్యంలో అక్కడ ఇక్కడైనా ఏదైనా అసౌకర్యం ఉంటే ఆ తప్పు నాది. మీ అందరికీ మంచి భావాన్ని అందించాలనేది అక్క ప్రయత్నం. కాబట్టి ఈ పాటలో నాకు బాగా నచ్చిన ఒక విషయం చెప్తాను నేను. కలిగినోల్లా కలికి మేడకెదుటే మురికివాడ కారులోన దొరల హోరు కాలె కడుపుతో తిరుగునొకరు చూడవే పేదల కలిపోరు ఇదేనా దేశం మారిన తీరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు నువ్వడిగితే ఏమంటారు ఈ అసమానతలు పోవాలని అందరం బాగుండాలని అందరం సమాన స్థాయిలో బతకాలన్నది కవితక్క ఆలోచన. కాబట్టి ఈ పాటను అందరికి అందించి ఈ దుస్థితుల మీద మనం పోరాడాలని చెప్పడానికే కవితక్క ఈరోజు ఈ పాటను మనకు అందించడం జరిగింది. మళ్ళా సందర్భం ఉన్నప్పుడు మంచిగా కలుసుకుందాం, బాగా మాట్లాడుకుందాం. ఇందాక ఆటో యూనియన్ నుంచి అన్న నాకు ఒక మాట చెప్పిండు. ఇది నెక్స్ట్ ఇయర్ ఇదే ఇంట్లోనో ఇంతకంటే ఇంకా బయటనో మీ డ్రైవర్లందరి సమక్షంలో అన్ని యూనియన్లను కలుపుకొని అన్న కవితక్కనే తీసుకొని వచ్చి కవితక్క నేతృత్వంలోనే మళ్ళీ ఈ పాటను రిలీజ్ చేద్దాం. ఇది అది కూడా చెప్తాను. అది ఇక్కడికి వచ్చినా అన్న అది కూడా చెప్తా. డ్రైవర్లు లేకపోతే ఎవరు లేరు. అసలు వాస్తవంగా మనకు చాలా మందికి తెలియదు. ఇంట్లో ఉన్న స్త్రీ విలువ ఏ విధంగానైతే తెలియదో తల్లి విలువ ఏ విధంగానైతే తొందరగా అర్థం కాదు మనకు. పెద్ద లెక్కేం అమ్మేదని చెప్తే అట్లనే చెందాలన్న ప్రయాణం అనేది ఎక్కువ జరిగితే పరిచయాలు అనేవి ఎక్కువ జరిగితే మనుషులు 4 ప్రాంతాలని చూడగలిగితే అక్కడ ఏమున్నదో తెలుసుకోగలిగితే వ్యాపారం చేయగలుగుతాడు, వర్తకునిగా మారిపోతాడు. అలాంటి వ్యాపారం జరగడం వల్ల వృద్ధి జరుగుతుంది. ఈ వృద్ధి అంతా దేనివల్ల జరుగుతుంది అంటే డ్రైవర్ల వల్లనే. ఆ డ్రైవర్ల జీవిత కథ మీద ఒక పాట రాసిన నెక్స్ట్ ఇయర్ మీడకి ఈ పాట రిలీజ్ చేద్దాం. దీనికి కూడా అక్క ఆధ్వర్యంలోనే చేద్దాం. ఓకేనా? చెప్పాలనా? అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. మొన్న ఫ్రీ బస్ పెట్టినాక ఆటోలో పరిస్థితి ఎట్లయిందో. ఫైనాన్సులు ఇచ్చేటోళ్ళ కాళ్ళ ఏళ్ళు బట్టి నగదు ఎల్లాకుంటే ఇల్లు తాకట్టు పెట్టి పొట్ట కూటి కోసం ఆటోలు నడిపేటోళ్ళు ఆర్టీఓ గారెదురైతే మీరే జీతం ఇస్తారు. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే యాడాది. లారీల మీద మీరు చూడండి రోడ్ కింగ్ అని రాసి ఉంటుంది. అంటే దాని మీద రోడ్డుకు రారాజు అని ఉంటుంది. రోడ్డుకు రారాజు అని ఉంటుంది. కానీ వాళ్ళు ఇంటింటికి పోయి చూస్తే కనుక వాళ్ళ జీవితం గరీబయ్యే ఉంటుంది. అది కూడా రాసిన. ఈ పాట చాలా పెద్ద ఉంటుంది. మీరు అడిగిరు కాబట్టి మీ పక్షాన నేను ఉన్నా అని చెప్పడానికి వినిపించిన. అన్న ఇందా మాట్లాడితే సింగరేణి గురించి చెప్పిండు. సింగరేణి గురించి కూడా రాసిన. అన్న ఈపు మీద తట్టమోసి టబ్బు నిండా నింపేది రక్తమంత దారబోసి బొగ్గు పైకి వంపేది బాయిలోన కష్టమస్తే కలిసి పంచుకునేది బాయి మీద చెట్టు కింద బాధ చెప్పుకునేది నిన్న మాలో మెదిలిన అన్నలారా నేడు నింగిలోన సుక్కలయ్యి వెలిగినారా సింగరేణి పోరాట యోధులారా గనిలో కను మూసిన అన్నలారా గనిలో కను మూసిన అన్నలారా మా సింగరేణి పోరాట యోధులారా. ఇప్పుడు కూడా మారిన జీవితం మీద మారిన సింగరేణి మీద తప్పకుండా రాద్దాం. మళ్ళా కలిసి తిరుగుదామన్నా. అక్కెమ్మటి మీరంతా ఇట్లే ఉండాలి. అక్కకు పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. కవితక్క అందరి కుటుంబ సభ్యురాలు ఈ తెలంగాణలో. ఎవరికైనా ఒక నాయకురాలకు నాయకునికి కదలిక రావాలంటే జెండా ఉండాలి, నాయకుడు ఉండాలి, నాయకత్వం పనిచేయాలి. కానీ కవితక్క కోసం సమాజం పనిచేస్తుంది, సమాజం కోసం కవితక్క పనిచేస్తుంది. ఇట్లాంటి అక్క ఎప్పుడు జనంలో ఉండాలని, అక్క ఆరోగ్యంగా ఉండాలని,
సమాజంలో ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేయడానికి ఎప్పుడు ముందుండాలని కోరుకుంటూ అక్క అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక పాట రాసినాం. నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాధపడ్డా. నాకు రాజకీయాలు వ్యవస్థ ఇదంతా పక్కన పెడితే ఇద్దరం ఒక తల్లి కడుపు పంచుకొని పుట్టకపోయినా నా కవితక్క నా సొంత అక్క. ఆమెకు బాధ కలిగినప్పుడు చాలా బాధపడ్డా. ఆ రోజు ఒక పాట రాసిన. ఏమి నేరం చేసి రామ చిలక పంజరాన బందీ అవుతుందిరా, లేడి పిల్లపై మృగాల దాడికి సాక్ష్యం ఎవ్వడుంటాడురా. నిజమేనా? ఈ పాట ఇంకొక 1 monthలో పూర్తి పాట వదిలేస్తా. అందరికీ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి, ముఖ్యంగా అక్కకి, జాగృతి నాయకులకి, నాయకురాళ్ళకి, ఇక్కడికి వచ్చిన కార్మికుల అన్నలకి అందరికీ పేరు పేరున శ్రమైక వందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మిట్టపల్లెన సురేందర్ అన్న కడుపులో వందల వేల పాటలు ఉంటాయి. ఎన్ని పాడినా మనం ఇక్కడ నుంచి లేవబుద్ధి కాదు. కానీ సమయరీత్యా వారు 2-3 పాడి మనందరినీ తృప్తిపరిచేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ బతుకమ్మ ఎమ్మెల్సీ, అదేవిధంగా మన తెలంగాణ కార్మిక గొంతుక కవితక్క గారిని ఈ సందర్భాన్ని పురస్కరించి మాట్లాడవలసిందిగా మనందరి తరఫున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ మేడే సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి కార్మిక సోదర సోదరీమణులందరికీ ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సింగరేణి గని కార్మికులు వచ్చినారు, అట్లానే ఆటో డ్రైవర్లు మా రన్న వాళ్ళ నేపథ్యంలో వాళ్ళు వచ్చినారు, అట్లానే మన వాటర్ వర్క్స్ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చిండ్రు. మరి హమాలి సీనన్న గారి నేతృత్వంలో హమాలి సంఘం అందరూ కూడా రావడం జరిగింది. అట్లానే రూప్ సింగ్ అన్న గారు మరి కర్త కర్మ క్రియగా ఈ అన్ని రంగాలను కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చినారు. అట్లానే మా అన్న సింగరేణి బొగ్గు కార్మిక సంఘం అధ్యక్షులు గౌరవనీయులు రాజరెడ్డి అన్న గారు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా సోదరి విఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు మాధవి గారు ఉన్నారు. అట్లానే మా సోదరి ఆశా వర్కర్కి సంబంధించి సోదరి సంతోష గారు ఉన్నారు. అట్లానే మినీ అంగన్వాడీలకు సంబంధించి వరలక్ష్మి గారు ఉన్నారు. ఇప్పటిదాకా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి నారాయణ అన్న గారు ఉన్నారు. ఇంకా వేదిక మీద భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, పెయింటర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మా సోదరి మనులందరూ కూడా వచ్చినారు. అట్లనే ఇంకా అనేక రంగాలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కొత్తగా యూనియన్ పెట్టుకున్నటువంటి సోదరి మనులందరూ కూడా వాళ్ళు వచ్చిండ్రు. అట్లానే ప్రతి ఒక్క రంగానికి సంబంధించి అనేక మంది వచ్చిండ్రు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి మనం ఇక్కడికి వచ్చినామంటే ఈ పాటగాళ్ళది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. అందులో మా తమ్ముడు వెంకట్ గారు ఉన్నారు, సందీప్ గారు ఉన్నారు. ఇక ఇవాళటి ఈ అద్భుతమైనటువంటి పాట పాడినటువంటి సోదరులు మిట్టపల్లి సురేందర్ గారు ఉన్నారు. మరి ఒక ఆలోచన ఉండే నాకు ఎప్పుడైనా కూడా, మన భారతదేశంలో అనేక మంది ఉన్నాం. నిజానికి నాకు తెలిసైతే ప్రతి ఒక్కరం కూడా కార్మికులనే అనుకుంటా నేను. అది సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అట్లనే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు. పొద్దున 9 నుంచి 5 వరకు పనిచేసే వాళ్ళందరం ఒక రకం కార్మికులం. అట్లనే మా జర్నలిస్ట్ మిత్రులు, మా కవి మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా కలం కార్మికులు. పాపం వాళ్ళకి టైం ఉండదు, ఏముండదు. పొద్దున్న లేస్తే పెన్ను పట్టాలి, రాస్తూనే ఉండాలి. రాత్రి పగలన్న తేడా ఉండదు. వాళ్ళు ఒక రకం కార్మికులు. మేమున్నాం పాలిటిక్స్లో ఉన్నాం, పాలసీలు చేసేటోళ్ళు ఉన్నాం. మాకైతే రాత్రి పొగలు, పండగ, పబ్బము ఏది కూడా ఉండదు. అంతటా పనిచేస్తూనే ఉండాలి. కాబట్టి పని చేసేటటువంటి 10 మందికి సహాయం చేసేటటువంటి ప్రతి ఒక్కరం కూడా కార్మికులమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి ఇవాళ ముఖ్యంగా మేడే స్ఫూర్తి గురించి చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. అమెరికాలో, యూకేలో, అప్పుడు ఇంగ్లాండ్లో అప్పుడే మొదట అక్కడ కార్ఖానాలు పెట్టిండ్రు. కాబట్టి ఆ కార్ఖానాలలో పనిలో సరైనటువంటి వాటా ఉండాలని చెప్పి, అదేవిధంగా వచ్చేటటువంటి పనికి చేసేటటువంటి పనికి మంచి వేతనం ఇవ్వాలని చెప్పి ఇంకొక పక్క, అట్లనే మొదట ఫ్యాక్టరీలు పెట్టినటువంటి సందర్భంలో మరి ఎన్నో గంటలు పనిచేయాల్సి వస్తుండే, లిమిట్ లేకుండా ఉండే. అటువంటి సందర్భంలో 8 గంటలే పని విధానం ఉండాలని చెప్పి కొట్లాడినాం. ఆ తర్వాత ఏం జరిగింది, మహిళలకు పురుషులకు ఇద్దరికి కూడా సమాన వేతనం ఇవ్వాలని అదొక రకమైనటువంటి కొట్లాట అవుతుంది. కానీ అది ఇంకా మనం సాధించుకోలేకపోయినాం. చాలా చోట్ల కూడా
ఒకటే పని చేసినటువంటి మహిళకు పురుషులకు కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వరు. అట్లా కాకుండా అసంఘటిత రంగంలో ఉండేటటువంటి కార్మికులం మనం చాలామంది ఉన్నాం. అందరికీ రకరకాల కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అడ్రస్ చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే మే డే, లేబర్ డే యొక్క గొప్పతనం ఏమైందంటే, ఇటలీ అనేటటువంటి ఒక దేశం ఉన్నది. ఆ దేశంలో ముసోలిని అనేటటువంటి ఒక డిక్టేటర్ ఉండే, చాలా నియంత, ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకపోయి కాల్చి చంపి చాలా ఘోరాలు చేసినటువంటి వ్యక్తి నియంత. అటువంటి నియంతకు వ్యతిరేకంగా పోరాటానికి కూడా మేడేని ఉపయోగించుకున్నారు. హిట్లర్ అనేటటువంటి ఒక నియంత ఉండే, ఆయనకు వ్యతిరేకంగా పోరాడడానికి కూడా మేడేని ఎంచుకొని కార్మికులను స్ఫూర్తిగా చేసుకొని పోరాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక మీరు ఆలోచన చేసి ఇప్పటివరకు మా అన్నలందరూ చెప్పిండ్రు, మన భారతదేశంలో చాలా లేబర్ చట్టాలు ఉండే. మొదలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలా ఆదర్శవంతంగా పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి హక్కులు ఉండాలని చాలా చట్టాలు మనం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సరే కార్మికులకు ఎట్లా దిక్కులేదు పనిచేస్తారు, కార్పొరేట్ వ్యక్తుల్ని, డబ్బులున్న వాళ్ళని మాత్రం బాగా చూసుకోవాలనేటటువంటి ఒక నైజంతోని ఆ చట్టాలన్నీ కాలరాశి కేవలం 4 కోళ్లుగా తీసుకొచ్చారు. మన రాజరెడ్డి అన్న చెప్పినట్టు, రూప్ సింగ్ అన్న చెప్పినట్టు సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఆ చట్టాలను తయారు చేసిండ్రు. కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు, కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలి. మే 20 తారీఖున జరిగేటటువంటి దానికి కూడా సమ్మె, దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు కూడా మనందరం కూడా సహకారం అందించాలి. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా నేను నిజంగా ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక మహిళగా బాధపడేటటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడు పాట చూస్తే కార్మికుల గురించే ఉన్నదా అంటే మొత్తం సమాజం గురించి ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే, 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. నా స్వప్నం, నా కళ ఏంటంటే, రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా చిరు ఉద్యోగివైనా, నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు హిట్లర్ మీద, ముసలోని మీద కొట్లాడడానికి కూడా మేడే ఎట్లయితే వాడుకున్నామో, మరి ఇవాళ రేపటి తెలంగాణలో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని, ఈ మేడేని స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమసమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కేవలం పోరాడితేనే సాధ్యమవుతుంది. ఇందాక మా ఆశా వర్కర్ సంతోష మాట్లాడుకుంటా నాతో అంటుండే, అట్లనే మా తమ్ముడు వెంకట్ మాట్లాడుకుంటా అంటుండే, అనేకమైన హక్కులు మనం సాధించుకున్నాం, సాధించుకోవాల్సిన హక్కులు కూడా చాలా ఉన్నాయి. వాటికి అన్నిటినీ కూడా ఒక విరామం లాగా పడ్డది ఇప్పుడు. కానీ వాటిని వదిలిపెట్టకుండా వెంటబడి ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేబర్ కోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా హమాల్ సీనన్ ఎక్కడ పోయినా పాపం ఆయన భూమి గురించి చెప్పుకుంటాడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం, తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి. చూస్తే ఏమవుతుంది, రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. తలసరి ఆదాయం అంటే ఏంటంటే, ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరినీ కలిపి గుణిస్తారు అన్నట్టు. దాన్ని తలసరి ఆదాయం అని చెప్తారు. దానివల్ల మన సమాజం ఎంత ముందుకు పోయిందని చెప్తారు. తెలంగాణ రాకముందు ఇంకా దారుణంగా ఉండే. తెలంగాణ వచ్చినాక ఈ 11 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే, రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది. ఆ విషయాన్ని అద్భుతంగా మా తమ్ముడు ఏం చెప్పిండు, ఒకటిది మేడ ఉంటుంది, మేడ ముంగటనే మురికివాడ ఉంటుంది. ఇంత అసమానతలు ఉన్న సమాజం మనదని చెప్పుకుంటొచ్చు. ఆ అసమానతలు పోవాలి. మనం భారతదేశానికి ఎప్పుడు కూడా తెలంగాణ దిక్సూచిగా నిలిచినాం. అది ఉద్యమంలో అయినా దేంట్లో అయినా మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాం. రేపటి నాడు జరగాల్సింది అదే. మన తెలంగాణలో ఖచ్చితంగా మరొక ఉద్యమం రావాలి.
అసమానతలు అన్నటువంటి తొలగిపోవాలి. ఆ తొలగిపోవడం కోసం ఈ మే డే మనకు స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి తలసరి ఆదాయం అంటే నిజంగా 1,50,000 అంటే ఏందన్నట్టు, నెలకు 10,000 వచ్చినట్టు ఒక మనిషికి జీతం. 10,000లో మరి ఇయాలున్న ఖర్చులలో వెళ్తుందా కుటుంబం? వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆ 10,000ను ఎట్లా మనం పెంచుకోవాలి, దాన్ని ₹1,00,000 ఎట్లా చేసుకోవాలి, ఇంకా పెద్దగా ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతోని ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని, ఆ స్ఫూర్తిని ఈరోజు మనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి మిట్టపల్లి సురేందర్ గారికి బాగా డిమాండ్ వచ్చింది. ఆటో వాళ్ళు పాట రాయమంటున్నారు, మా సింగరేణి వాళ్ళు పాట రాయమంటున్నారు, మరి అటు ఇటు చూసి అమాలీలు పాట రాయమంటున్నారు. ప్రతి ఒక్కరు పాట అడిగేటట్టే ఉన్నారు. మీరు మాత్రం టైమ్లీ పాటలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ, ఈ కార్యక్రమంలో నేను నిజంగా కోరుకున్నది ఒకటే, మీరు మేడే చేసుకుంటే ఎవరికి వాళ్ళే చేసుకుంటారు, వాటర్ వర్క్స్ ఆఫీస్ వాళ్ళే చేసుకుంటారు, హమాలీ సంఘం ఉంటే వాళ్ళది వాళ్ళే చేసుకుంటారు, మా విఏ అక్క చెల్లెలు ఉంటే వాళ్ళది వాళ్ళే చేసుకుంటారు, సింగరేణి వాళ్ళు అక్కడికక్కడనే జెండా ఎగరేసుకుంటారు. కానీ కార్మికుల నిజమైన శక్తి చూపాలంటే ఈ వేదిక చూస్తేనే అర్థం కావాలనేటటువంటి ఒక ఆలోచనతోని అందరూ రావాలి, అందరినీ కలిసి చేసుకోవాలనుకున్నాం. ఇక్కడికి ఇవాళ మీ విలువైనటువంటి సమయాన్ని, ఇవాళ మీకు ఒకటే రోజు సెలవు దొరుకుతుంది, కానీ ఈ సమయాన్ని కూడా మీరు తీసుకొని మన ఐక్యతను ప్రదర్శించడానికి, మన బలాన్ని ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కార్మిక సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరూ దయచేసి కూర్చోండి, ఎందుకంటే ప్రతి సంఘం నుంచి వాళ్ళ పెద్ద మనిషికి సన్మానం చేద్దాం. ఇవాళ మేడే అంటే మిమ్మల్ని సన్మానం చేసుకుంటే యావత్ సమాజానికి సన్మానం చేసినట్టే అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కొక్క సంఘం నుండి ఒక్కొక్కరికి సన్మానం చేద్దాం. ఆ తర్వాత అది జరుగుతున్నటువంటి సమయంలోనే చిన్న పాప ఎవరో పాట పాడుతుందట, ఆ పాపతో పాట పాడిద్దాం, సందీప్తో కూడా టపటప పాట కూడా వాడిద్దాం. మస్తు డిమాండ్ వస్తున్నది, అంతే కదా, పాడించడేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంచెం విరామం తీసుకొని అందరం కూడా కలిసి బంతి భోజనం చేసుకుందాం. ఇవాళ మేడే స్ఫూర్తిని ప్రపంచానికి చాటుదాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కొక్క సంఘం నుండి ఒక్కొక్కరి పేరు పిలవండి. జాగృతి నాయకులు శాలువాలు రెడీగా పెట్టుకోండి. అక్కగారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ఇప్పుడు వారు కోరినట్టు ముందుగా మనం ఆటో యూనియన్ నుంచి మారణకే చేద్దాం. ఇక ఇంకో పేరేముంది, మన రాష్ట్ర అధ్యక్షుడు ఉండగా ముందుగా అక్కగారు ఆటో యూనియన్ తరపున మారన్న గారికి సన్మానం చేస్తున్నారు. అక్కగారికి ఆటో యూనియన్ తరపున ధన్యవాదాలు. ఆ తర్వాత హమాలి సీనన్న కూడా అదే వరుసలో రావాలి. హమాలి సీనన్న అక్కగారి చేత ఈరోజు మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనమైనటువంటి సన్మాన్ని పొందుతున్నారు. తర్వాత ఆశారంగం నుంచి సంతోష, ఆశారంగం నుంచి సంతోష గారికి, అలాగే మన విఓఏల రంగం నుంచి మరి మాధవి గారికి, విఓఏల సంఘం నుంచి మాధవి గారికి, ఆ తర్వాత అంగన్వాడీ నుంచి వరలక్ష్మి, అంగన్వాడీ నుంచి వరలక్ష్మి. మరన్నా మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎవరు, వాళ్ళ అధ్యక్షుల పేరు చెప్పండి, వారిని రమ్మనండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి మధు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధు గారు ముందుకు రావాలి. మధు లాస్ట్లో పెడదామని, ఇప్పుడే పెట్టేద్దాం. ఓకే. మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి మిర్యాల రాజిరెడ్డి అన్న గారికి, మిర్యాల రాజిరెడ్డి అన్న గారు, అచ్చా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధు. అబ్బా, ఇద్దరు సన్మానించుకున్నారు వాళ్ళు. అట్లా ఒక నిమిషం. అట్లాగే మన భవన నిర్మాణ రంగంలో కిషన్, పెయింటర్స్ అసోసియేషన్ కిషన్ గారు అయిపోయా. ఢిల్లీ మారన్నా వాళ్ళు కిషన్ ఉన్నాడా? మున్సిపల్ రంగం నుంచి సుజాత,
జిహెచ్ఎంసి సుజాత గారు పైకి రావాలి. అక్కగారి చేతుల మీద ఘనమైనటువంటి సన్మానం మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని సుజాత గారు మాట్లాడతావా? అస్సలు బూతులు తిట్టాను. మా ప్రాబ్లం మేము చెప్పుకుంటాం అంతవరకే. ఇప్పుడు కేసీఆర్ సార్ వైపు నుంచి మాకు డ్రెస్సులు లేవు, అసలు కాంగ్రెస్ నుంచి మాకు డ్రెస్సులు లేవు, సబ్బులు లేవు, బూట్లు లేవు, సాక్సులు లేవు, ఏం లేవు. మేము 2 రోజులు డ్యూటీలు మానుకుంటే మీలో బతుకులంతా ఏమవుతాయి? మా మున్సిపాలిటీల గురించి ఎవరు పట్టించుకుంటుండ్రు? ఎవరన్నా వస్తే బెదిరిస్తుండ్రు, కొద్దిగా లేట్ వస్తే ఆబ్సెంట్లు వేస్తుండ్రు, ఒక్కో రోజుకు 1000 రూపాయలు కట్ చేస్తాడు. మా పెద్ద సార్ ఇచ్చిన జీతమే జీతము, ఆయనే పెంచింది లేదు మాకు. మేము కొద్దిగా లేట్ వస్తే గుస్తు గల్లీ కంప్లైంట్లు ఇస్తుండ్రు, గల్లీ కంప్లైంట్లు ఇస్తుండ్రు. మా బతుకులేంది రోడ్ల మీద వాళ్ళయి. మా మున్సిపాలిటీలకు మా సార్ వస్తారని మేము కలగన్నాము, కానీ మా సార్ రాలేడు. దెబ్బ కొట్టిర్రు, మంచిగా దెబ్బ కొట్టిర్రు, సారు కూర్చునబెట్టిర్రు. ఇప్పుడన్నా లేపుకుందాం, మనం అందరం కలిసి లేపుకుందాం. అక్కడ లేపుకుందాం. సార్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సుజాతక్క గారికి ధన్యవాదాలు. రేపటి నుంచి మేమే మా యూనియన్ ఏర్పాటు చేయడానికి మీతో ఫోన్ చేస్తాం. భవన నిర్మాణ కిషన్ రాలేదు, తర్వాత ఆకుల సీనన్న మేస్త్రి, తర్వాత వాటర్ వర్క్స్ నుంచి శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ కూలీ నుంచి ఎవరిని పంపిస్తావు? మారుతిబాయ్ నువ్వు తీసుకొని రా. భవన నిర్మాణం సీనన్న, మున్సిపల్ వాటర్ వర్క్స్ నుంచి శ్రీనివాసరెడ్డి, ఏకస్వామి అన్న కూడా ఏకస్వామి జిహెచ్ఎంసి, ఆర్టీసీ కూలీ కొంచెం ఆగి డిస్టర్బ్ అయింది మాట్లాడతావా? అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని రంగాల వాళ్ళు చెప్పినా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరిది ఒకటే, సర్వమంగళ మేళం ఒకటే. ఎవరి రంగాల్లో ఉన్న లీడర్లన్నీ అక్కడ ఉన్న సిస్టము వీళ్ళని ఏదో విధంగా లాక్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మనందరి తరపున కవితక్కని అడిగేది ఒకటే, అక్క పింక్ బుక్ పెట్టినా అని అన్నది. మనల్ని ఎవరెవరు సతాయిస్తారో ఆ పింక్ బుక్లో రాసి పెట్టేదానికి మాకు కూడా కొన్ని పేర్లు ఉన్నాయి, జర దృష్టి పెట్టుకొని తర్వాత వాళ్ళ ఈపు సిద్ధపాటు చేసే కార్యక్రమం ఉంది. జర అనవసరంగా ఉద్యోగులు కానీ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు లీడర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి కావాలని ఇరకాటంలో పెట్టి కావాలని డ్యూటీల దగ్గర సతాయించి కావాలని జీతాలు కట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఏదైనా ఉంటే లీగల్గా ఏదైనా ఉంటే అది మాట్లాడండి, మాతోటి ఏదైనా ఇబ్బంది ఉంటే అది మాట్లాడండి. కానీ అనవసరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రము మేము ఇంతకుముందు చెప్పినట్టే అక్క దగ్గరికి నువ్వు ఎందుకు పోతున్నా అని ఇబ్బంది పెడుతుర్రు. 21,000 రూపాయల జీతం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ తీసుకొని వచ్చి 6,000 రూపాయల జీతం మాకు తీసుకొచ్చి ఇచ్చిండు. నేను అదే విషయాన్ని ఆ రోజు అక్కకి చెప్పిన, ఒకటే దెబ్బకి ఆ కాంట్రాక్టర్ని బీకేసిర్రు. వీళ్ళకి ఒకటే కోపం వస్తున్నది, దానికి నేనేం చేయాలో చెప్పని. కాబట్టి మళ్ళీ కూడా ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా మేము కార్మికుల తరఫున మేము అడిగేది ఒకటే, ఒక కాంట్రాక్టరు 2 నెలల పిఎఫ్ 2,000 మందికి ఎగ్గొట్టి మళ్ళీ ఇవాళ వచ్చి ఇదే వాటర్ బోర్డులో బిజినెస్ చేస్తున్నాడు. మేము ఇది అడిగినందుకు దానికి కోపం వస్తున్నది. ఒక ఆయన ఈఎస్ఐ కట్టకుండా కార్మికుని ఇబ్బంది పెడితే ఆయన హాస్పిటల్లో ఖర్చులకు ఇబ్బంది అయితే మేము కొట్లాడి సాధించి మళ్ళీ ఆయన హాస్పిటల్లో కాంట్రాక్టర్ మెడలు ఉంచి ఈఎస్ఐలో ట్రీట్మెంట్ ఇప్పించి ఆయనకి ఆర్థిక భారం నుంచి విముక్తి చేసినాం. అది అడిగితే ఆఫీసర్ల కోపం వస్తుంది. కాంట్రాక్టర్ల మీద మేము మాట్లాడుతామంటే మీకెందుకు సార్ ఇబ్బంది? మరి మన హక్కులని అడగకుండా ఇట్లా చేస్తే మాత్రం ఇక నేను ఇటువంటి ఇబ్బందులు లేకుండా అక్క పింక్ బుక్లో మాత్రం నేను చెప్పిన వాళ్ళ పేర్లు జరాలి. థ్యాంక్ యూ అక్క. ధన్యవాదాలు. ఇప్పుడు ఆర్టీసీ కూలీ నుంచి మారుతి వాళ్ళ టీము, ఆ తర్వాత మా సరోజలక్ష్మి అంగన్వాడి సరోజలక్ష్మి పాపకి ఇచ్చేసి తర్వాత మీరు లైన్ కదా ఒక్కరే మారుతి భాయ్, ఒక్కరికి సన్మానం కదా సీన్ మళ్ళీ అంత డివైడ్ సంఘాలు ఉన్నాయి ఇంకా 2 కంటిన్యూ అవుతూ అధ్యక్షుడు ఎవరు? మారుతి భాయ్ కదా రైట్. ఇప్పుడు లేదబ్బా ఇంకా చాలా ఉంటుంది నువ్వు కలిసేది. రైట్ అమ్మ సరోజ మీరు పైకి రండి, తొందర మీరు జరగండి అబ్బా. ఇప్పుడు మనం మేడే సందర్భంగా అంత గొప్ప మంచి పాట పాడి మరి మనందరినీ ఉత్తేజపరిచినటువంటి మిట్టపల్లి సురేందర్ అన్నకు కూడా మరి అక్కగారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నువ్వు కొద్దిగా ఆగమారు సురేందర్, చప్పట్లు కొట్టండి అందరు జరా. సురేందర్ అన్నకు మళ్ళీ ఎక్కువ మంచి మంచి పాటలు రాయాలి కార్మికులను ఉద్దేశించి.
రాజిరెడ్డి అని ఉన్నాడు, నాకు ఐడియా ఉంది. అమ్మ పాపకి ఇచ్చేయాలా? పాపకి ఇచ్చేద్దాం. రాజిరెడ్డి సాబ్ ఒక్కటి చేసిన, రాజిరెడ్డి సాబ్ ఒక్కటి మిగిలిపోయాడు. రాజులన్న మీరు రండి, మీద అయితే కథం అయిపోతుంది, మళ్ళీ పెండింగ్. నేను కూర్చుంటాను. సింగరేణి వెంకట్ గారు, సింగరేణి వెంకట్ గారు ముందు, వెంకట్ గారు ముందుకు రండి. వెంకట్కు సన్మానం అయిన తర్వాత పాప పాట పాడుతుంది. ఇంకా కాపు కృష్ణ ఉన్నాడా? సింగరేణి యూనియన్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ గారు, కృష్ణన్న ముందుకు రండి. కృష్ణన్న గారు ముందుకు రండి. కృష్ణన్న మేడే సందర్భంగా ప్రత్యేక ఇప్పుడు పాప అన్న కొద్దిగా ఒక్క నిమిషం అందరూ ఎక్కడో అక్కడ కూర్చోండి. ఓకేనా సార్? హలో అన్న. హలో పాట వినబడుతుందా? హలో హలో పునవివనం పుసిందమ్మని నవ్వులో జాగృతి తోవలో పూల సంస్కృతి ప్రఖ్యాతి చెందే ఈ జగతిలో కవితక్క దారిలో కవితక్క తెలంగాణ జాగృతి వైదీపం కవితక్కే కళ్యుగాన నడిచే కారుణ్యం జయవో జయవో జై మా కవితక్క జన సేవకు అంకితమైన స్ఫూర్తి ప్రదాత పునవివనం పుసిన్నమ్మని నవ్వులో జాగృతి తోవలో పూల సంస్కృతి ప్రఖ్యాతి చెందే ఈ జగతిలో కవితక్క దారిలో. థ్యాంక్ యూ. ఇన్ని కఠినమైన పదాలు ఎట్లా నేర్చుకున్నావు అసలు నువ్వు? ఈజీగా వచ్చిందా పాట? బాగుందా? పాటలు ఇంట్రెస్టా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మమ్మీ కూడా అన్న కొద్దిగా సహకరించండి, అందరితో ఫోటోలు దిగుతాక. ఏ యూనియన్కి ఆ యూనియన్ సపరేట్గా రండి దయచేసి ప్లీజ్.